శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ, జయ మా భారతి. ఈ రోజున మనం అమ్మవారు 15వ పాశురంలోకి తీసుకురాగా మనం జాగ్రత్తగా అందులోకి అడుగు వేసుకున్నాం. ఇంకా ఈ రోజున ఎవరండి లోపల ఉన్నటువంటి గోపిక ఎవరైతే ఉన్నారో, అంటే లోపల ఉన్నటువంటి అమ్మాయికి మొత్తం శ్రీ వైష్ణవ తత్వం అంతా కూడా బాగా వంట పట్టింది. అటువంటి గోపిక దగ్గరికి వచ్చి ఉన్నామన్నమాట. ఇప్పటిదాకా ఉన్నటువంటి వారికి అందరికీ కూడా కొద్ది కొద్దిగా కొన్ని విషయాలు అలా 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 తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి ఏంటండి, ఈ అమ్మాయి లేకపోతే అడుగు ముందు వేయడం అనేది సాధ్యపడదు. ఇంకా ఎందుకు అనంటే పరమాత్మ దాకా వెళ్ళబోతున్నారు ఇంకా రేపటి నుంచి. అంటే ఇంకా ఈవిడ లేకపోతే మటుకి పరమాత్మని పొందటం చాలా కష్టమవుతుందన్నమాట. అంటే ఇక ఆ నది దాటడం ఎంత కష్టమవుతుందండి. ఏదైనా సరే దాటాక కదా ఆవల తీరం చేరగలిగేది. ఆ నది దాటాలి, ఆవల తీరం చేరాలి అని అంటే ఈమె ఒక పడవ లాంటిది అనమాట. ఈమె లేకపోతే దాటడం చాలా కష్టమైపోతుంది. అందుకని ఈ రోజున ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి నిలబడి అమ్మవారు బయటికి రమ్మని అడుగుతున్నారు. ఇక ఈ రోజుతోని మేలుకొలుపు అనేటటువంటిది ఆఖరు. 10 మందిని మేలుకొలపటం పూర్తయింది. చూడటానికి 10 మందిని మేలుకొల్పారు అని అనిపిస్తుంది, కానీ 10 లక్షణాలని మనకు ఉండాలి అని మనను మేలుకొల్పారు అమ్మవారు. 10 మంది ద్వారా 10 లక్షణాలు మనకి ఉండాలి అని చెబుతూ ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్క రోజున జాగ్రత్తగా మనలో వేస్తూ వచ్చారనమాట. ఇంకా ఈరోజు అమ్మవారు జరగబోయేటటువంటి ఉదంతాన్నంతా కూడా మన చేత మన దగ్గర ఉండి మనకి చూపిస్తూ పలికిస్తున్నారు. ఒకసారి పాశురంలోకి వెళ్ళే కన్నా ముందుగా ఆచార్య పరంపరను తలుచుకొని అటుపైన అందులోకి అడుగు పెడదాం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్. భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ, జయ మా భారతి. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున అమ్మవారితో పాటుగా మనం కూడా 10వ గోపిక ఇంటికి వచ్చాం, ఆ గృహానికి వచ్చాం. అయితే ఆ గృహంలో ఉన్నటువంటి అమ్మాయిని మేలుకొలపటం అంటే ఏంటంటే, ఆ గృహంలో ఆ పేరుతో అక్కడ ఉన్నటువంటి ఎన్నో లక్షణాలని, ఎన్నో కళ్యాణ గుణాలని, ఎన్నో సుగుణాలని, శ్రీ వైష్ణవ తత్వాన్ని మనలో అలవర్చుకోవటం కోసమని ఒక ఆచార్యులను మనతోని రమ్మని ప్రార్థించేటటువంటి పాశురం. ఒకసారి మనం అందరం కలిసి ఈ పాశురాన్ని అమ్మవారితో పాటుగా స్వామివారికి విన్నవించుకుందాం. ఎల్లేళంగిళియే ఎన్న ముழங்குதியோ சில்லென்றசையேன் மென்னங்கை மேற்போதருகின்றேன் வல்லையொன் கட்டுரைகள் பண்டேயொன் வாயழிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக
வல்லை நீ போதாயுனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ప్రియ భాగవతోత్తములారా, మనకి పెద్దలు అనుగ్రహించి ఉన్నారు. భగవద్గీత అనేటటువంటిది మహాభారతానికి మొత్తం అంతటికీ కూడా హృదయస్థానం. ఎందుకండి అందులో కూడా మళ్ళీ ఎందుకంత విశేషంగా చెప్పారు అని అంటే చరమ శ్లోకం కోసమే భగవద్గీతని చెప్పారు. ఆ చరమ శ్లోకం ఏమిటయా? ఆ చరమ శ్లోకం యొక్క అర్థమంతా పరమార్థమంతా కూడా ఏమిటయా అంటే ఆచార్యుల్ని ఆశ్రయించుకోవాలి. ఈ చరమ శ్లోకం యొక్క అర్ధపరమార్థాన్ని అనుగ్రహించటం కోసమే, ఆ చరణ శ్లోకాన్ని ఇవ్వటం కొరకే మాత్రమే ఈ భగవద్గీతని చెప్పారట శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని ఏమన్నారండి, మహాభారతానికి ఇది హృదయస్థానం అండి అని అన్నారు. ఇక తర్వాత తొండరడిప్పొడి ఆళ్వారు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి ప్రబంధానికి మేంపొరుల్ పోగవిట్టు అనేటటువంటి పాశురం హృదయస్థానమట. అది ఆయువు పట్టు ఆ పాశురం దగ్గర ఉన్నదట. అలాగే నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి తిరువాయుమొజికి తనకే ఆగ ఎన్నై కొళ్ళు మీదే అనేటటువంటి పాశురం ఏదైతే ఉన్నదో అది హృదయస్థానమట. అలాగే తిరుప్పావైకి ఈ పాశురం ఎల్లే ఇళంగిడియే అనేటటువంటి పాశురం హృదయస్థానమై ఉన్నదండి అని చెబుతున్నారు పెద్దలు. ఇక ఈ గోపిక ఎటువంటిదండి? చిలుక పలుకులు ఉన్నటువంటిది. అబ్బో గొప్ప నేర్పరి. ఇక భగవన్నామస్మరణే ఈమె విధిగా చేసుకున్నటువంటిదే కాకుండా తత్వం బాగా బోధపడినటువంటి అమ్మాయి. ఏమండి, కొంతమంది అంటారు వారు గొప్ప పండితులండి, చాలా గొప్ప పండితులు అని చెప్తూ ఉంటారు. పాండిత్యం వేరు, తత్వం వేరు. 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వాళ్ళన్నీ చాలా దైవ కార్యక్రమాలు చేస్తారు కదండి. నువ్వు దైవ కార్యక్రమం చెయ్యటం వేరు, తత్వం బోధపడటం వేరు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదండి. ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో ధనస్సు అంటే మార్గళి అంటే ఈ ధనుర్మాసాన్ని ఆచరిస్తున్నారు కదా, అబ్బో పరంపరగా చేస్తున్నారు కదండి. చేయటం ఒకటి, తత్వం పడటం వేరు. సరేనా అండి? అబ్బో నాలాయిరే దివ్య ప్రబంధం అంతా కూడా మాకు వచ్చండి, మేము చదువుతామండి, అంతా చదివేస్తాం, మాకు వచ్చండి. చదవటం వేరు, తత్వం బోధపడటం వేరు. విష్ణు సహస్రనామం చదువుతామండి, భగవద్గీత చదువుతామండి, అచ్చేస్తామండి, ఇచ్చేస్తామండి, హోమాలు చేస్తామండి, తలకిందులు తపస్సు చేస్తామండి, అన్నీ చెయ్యటం వేరు, తత్వం బోధపడటం వేరు. ఇవి రెండు కూడా, ఇవన్నీ కూడా 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి అదేదో మిక్స్చర్ లాగా చూసుకోవద్దు. ఒక మిక్స్చర్లో అన్నీ కలిపేసేసారే అనుకోండి, అందులో కాజులు వేస్తారు, ఇంకా ఏవేవో వేస్తారు. ఈ మిక్చర్ తీసుకెళ్ళి ఇచ్చారే అనుకోండి, బూందీ ఉంటుంది, ఇంకా చాలా చాలా అందులో వేస్తారు, సేవ్ వేస్తారు కదా, దాల్మోట్ వేస్తారు, ఇంకా చాలా వేశారండి. అందులో కాజులు కూడా వేశారండి, జీడిపప్పు వేసిన తర్వాత ఒక కప్పు గిన్నెలో కటోరీలో వేసి ఇచ్చారు. పిల్లలకో ఏదో మాలాంటి వాళ్ళకో ఎవరికో పాపం పెట్టాలనిపించింది, మీకు ఇచ్చారే అనుకుందాం. ఇస్తే మొట్టమొదటిగా అందులోంచి తీసేది ఏంటండి? కదా, అవునా? అంటే అది మొత్తం మిక్స్చర్లో భాగమే కదా, దాన్ని ఎందుకు అలా సెపరేట్గా చూశారు మీరు? అది చూడగానే వెంటనే చేతులు అటువైపుకి వెళ్తాయి, ఆ జీడిపప్పును తీసుకుంటా అలా వేసుకోవాల్సిందే సుమా కదా. మరి అంతా మిక్స్చరే కదా, మిక్స్చర్ అంటేనే అంతా కలగా పులగం కలగం కదా. మరి అన్నీ కలిపిందానే నువ్వు మిక్స్చర్ అని పెడుతున్నప్పుడు అన్నీ కలిపి కదా నోట్లో వేసుకోవాలి. తతిమ అవన్నీ ఇలా కలిపి నోట్లో వేసుకుంటున్నావు, కానీ దానిని మటుకి ఫస్ట్ ఏం చేస్తావు?
తీసినట్టు నోట్లో వేసుకుంటావు. అవునా? తర్వాత కొంతమందికి బెండకాయ కర్రీలో ఈ పల్లీలు వేయటం కానీ లేదంటే జీడిపప్పు వేయటం కానీ అలవాటు ఉంటుందండి కదా. ఇప్పుడు ఆ కర్రీని వడ్డించిన తర్వాత అంతా కలిపే కదా, అది మొత్తం కలిపే కర్రీ అని చెప్తున్నారు. అవునా? సో మొత్తం అంతా వేసిన తర్వాత, ఆ వ్యంజనం అంతా వేసిన తర్వాత ఏం చేస్తాడు? మొత్తం కలిపి తింటాడా? తినే లోపు ఫస్ట్ ఏం చేస్తాడు? అయితే ఒక జీడిపప్పునన్నా నోట్లో వేస్తాడు, లేదు అంటే ఆ పల్లి అన్న నోట్లో వేస్తాడు. ఎందుకు? అంతటినీ కలుపుకొని అంతటితో కలిపి తినచ్చు కదా, అది మొత్తం ఒకటే కర్రీ కదా. కాదు అని స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. అవునా? అలాగే అన్నీ కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కాదు. తత్వం అనేటటువంటిది పూర్తిగా వేరు. భగవతత్వం అనేటటువంటిది పడి ధర్మం అనేటటువంటి విషయంలో అవగాహన బాగా వచ్చిన తర్వాత, తత్వజ్ఞానం కలిగిన తర్వాత నువ్వు వాళ్ళతోని ఎలా పడితే అలా మాట్లాడితే నేను పిచ్చివేదాల కింద జమ కడతారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీళ్ళు చిన్నవాళ్లే కదా, వీళ్ళు స్త్రీలే కదా, లేదా అంటే కనుక వీళ్ళు కొంచెం తక్కువగా తెలుసుకున్న వాళ్ళు కదా, వీళ్ళు తక్కువ చదివిన వాళ్ళు కదా, నువ్వు అలా అనుకోవడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఒక్కసారి తత్వజ్ఞానం పడింది అంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ స్పీకింగ్ టు దెమ్. సరేనండి? అదంత తేలిక విషయం కాదనమాట. వాళ్ళతో నువ్వు వాదనలో దిగేవనుకో ఖచ్చితంగా నువ్వే ఓడిపోతావు. నీ పెద్దరికానికి గౌరవం ఇచ్చో, లేదా నీకు ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానానికి విలువనిచ్చో, లేదు నువ్వు ఒక సాటి మనిషివి కదా అని విలువ ఇచ్చో, వాళ్ళు తగ్గి ఉన్నంత వరకే నీ డ్యాన్సు. ఒక్కసారి వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఒక 10 ప్రశ్నలు వేస్తే సమాధానం ఉండదు. అందుకని తత్వజ్ఞానం అనేటటువంటిది ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తారు. దాన్ని నువ్వు చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాల్సిందే. లేదు అని ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందండి? ఘాటు దెబ్బల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అది ఈ అమ్మాయికి కూడా అబ్బో తత్వజ్ఞానం అనేటటువంటిది చాలా 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 అలవడినటువంటి అమ్మాయి. అందుకని ఈ అమ్మాయి గుమ్మం దగ్గర వేలాడుతున్నారు. ఇక అమ్మవారు మనకి 6, 7, 8 పాశురాలలో శ్రవణం దాని విషయం మనకు అనుగ్రహించారు. ఇక తర్వాత 9, 10, 11 పాశురాలలో మననం ఆ విషయమై అనుగ్రహించారు. ఆ తర్వాత 12, 13, 14 పాశురాలలో ధ్యానం ఈ విషయమై అనుగ్రహించారు. ఈ 3 శ్రవణం, మననం, ధ్యానం ఈ 3 దశలు దాటిన తర్వాత ఆత్మకి తత్వజ్ఞానం బాగా వంట పడుతుంది. అందుకనే ఏమంటారండి? తిరుప్పావై అనేటటువంటిది అనుదినము స్మరించవలసినదే. తిరుప్పావైని రోజు అనుసంధానం చేయనటువంటి గృహం ఏదైతే ఉంటుందో అది గృహం అవ్వదన్నమాట. అది ఆ ఇంట్లో మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకంటే దీనిని చదవగా 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 అర్థం తెలుసుకోగా ప్రతిరోజు చర్చించగా మనకి ఆత్మజ్ఞానం అనేది బయటపడుతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు. అందుకనే నిత్యారాధనలో భాగం అన్నమాట. తిరుప్పావై అనేటటువంటిది ఇట్స్ నాట్ అ సెలబ్రేషన్ ఆఫ్ 1 month, ఇట్ ఈస్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఎవ్రీ డే. అది ముఖ్యమైనటువంటిదండి, మ్యాండేటరీ. ఇదేదో ఒక నెలకి చేసుకుని వెళ్ళిపోయేది కాదు. ఒక శ్రీ వైష్ణవకి ఇట్ ఈస్ మ్యాండేటరీ, ప్రతిరోజు ఉండవలసినదే. ఏమండి, కూరలు మారచ్చు కానీ అన్నం మారితే కుదురుతుందా చెప్పండి? అదేవిధంగా తిరుప్పావై కూడా అంతే అన్నమాట, అన్నం లాంటిది. తతిమావి నువ్వు ఏవైనా ఎన్నైనా ఏమన్నా చేసుకో, కాకపోతే ఇది ఉండవలసిందే అనమాట. ఇది అండి నెయ్యి ఉందండి, ఘృతం ఉంది, చక్కటి ఆవు నెయ్యి ఉంది, దానిని అనుభవించాలి అంటే నీకు ముందు అన్నం కావాలి కదా. అన్నం అనేటటువంటిది ఉంటే అందులో కదా నువ్వు వంపుకొని ఆ తర్వాత అందులోకి ఏదన్నా వ్యంజనం ఉంటే దాన్ని కొద్దిగా వేసుకొని తింటావు.
మ్యాండేటరీ అనమాట, ఇది నెససరీ. అందుకని ప్రతిరోజు ఉండేది. అందుకని ఏమంటారండి, శ్రీ వైష్ణవులకి వ్రతాలే ఉండవు, వ్రతాలు చేయరండి. ఈ వ్రతం ఆ వ్రతం ఇంకోటి మరొకటి అది ఇది, ఈ నోములు ఆ నోములు అది ఇది అని అనుకుంటూ ఉండవు. ఎందుకు ఉండవు, ఎందుకు అని అంటే వాళ్ళు ప్రతిరోజు వ్రతం చేస్తూనే ఉంటారు, ప్రతిరోజు నోములోనే ఉంటారు, ప్రతిరోజు తిరుప్పావైలోనే ఉంటారు. కనుక ప్రత్యేకించి ఇంకా వేరేది చేయాల్సినటువంటి అవసరము ఉండదు, వేరేది చేయాల్సినటువంటి సమయము ఉండదన్నమాట. ఏ వ్రతమైనా ఎందుకు చేస్తాం చెప్పండి, దేన్నైనా పొందటానికని చేస్తాం కదా. అడగాల్సిన అవసరం లేకుండానే అన్నిటినీ సమకూర్చేటటువంటి భగవానుణ్ణి మన చెంగున కట్టేస్తుంది అమ్మ తెచ్చి కదా. మన కొంగుకి చక్కగా చివరిన ముడి వేసి పెడుతుందన్నమాట. అలా అమ్మ ఈ తిరుప్పావైని మనకి అనుగ్రహించటం జరిగినది. అలా మనకి ఆత్మగుణం అనేటటువంటి దానిని అమ్మవారు ఈ పాసురం కల్లా అలవాటు చేస్తున్నారన్నమాట. ఇక ఇక్కడ చెబుతున్నారండి, పూర్వం ఒకసారి మనకి శ్రీమద్ రామాయణంలో చెప్తారు, హనుమంతుడి వారు రాక్షస స్త్రీలను సంహరించాలి అని అనుకున్నారు. ఎందుకు అనంటే ఈవిడ్ని బాగా ఇబ్బందులు పెడుతున్నారు కదా, నానా తిట్లు తిడుతున్నారు, భయంకరంగా బెదిరిస్తున్నారు. ఇదంతా చూసేసరికి ఆయనకు చాలా కష్టం అనిపించి వీళ్ళందరినీ నేను ఇప్పుడే చంపేస్తానని అన్నారు. అని అంటే అప్పుడు సీతమ్మ వారు ఏమన్నారు, నా కశ్చిన్నాపరాధ్యతి, అయ్యో తప్పు చేయని వారు ఎవరయ్యా హనుమ, పోనీలే పోనీలే తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు అంటే ఇప్పుడు దీన్ని పాజిటివ్ థింకింగ్ అనాలా అనొద్దా? మరి ఈరోజు ఏంటో కొత్తగా మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి అని విచిత్రంగా మాట్లాడతారే. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి అమ్మవారు ఏ రోజో చెప్పి ఉన్నారు కదా, పాజిటివ్ థింకింగ్ గురించి అమ్మవారు ఏ రోజు చెప్పి ఉన్నారు కదా. అసలు హనుమంతుల వారి దాకా ఎందుకండి, ఆవిడ కర స్పర్శ చాలు ఎదుటివాడు భస్మం అయిపోతాడు. ఆ సిద్ధులు ఉన్నాయి ఆవిడ దగ్గర. కానీ ఆవిడ ఒక్క మాట మాట్లాడకుండా అలా కూర్చొని ఉన్నారనమాట. ఎందుకు అని అంటే వీళ్ళు ఏం చేస్తారు పాపం, వీళ్ళ మీద చూపిస్తే ఏమిటి ఉపయోగం కదా. అలాగే హనుమంతుల వారు అన్నప్పుడు కూడా ఏమన్నారు, ఓయ్ నా దగ్గర సిద్ధులు ఉన్నారంటే నేను చేయలేక అనుకుంటున్నావా నువ్వు, నేను చాతకాక కూర్చున్నా అనుకుంటున్నావా ఇక్కడ అని అనలేదు అమ్మవారు. చక్కగా ఏం చెప్పారు, పోనీలే హనుమ, అక్కడికి ఏదో హనుమంతుల వారు చాలా బలం ఉంది, ఈవిడకి అసలు ఏం బలమే లేదు, హీనంగా అలా బలహీనంగా కూర్చున్నారన్నట్టుగా, పోనీలే హనుమ, తప్పు చేయని వారు ఎవరు ఉంటారు, జరిగిపోతుందిలే. ఇప్పుడు రావణాసురుడిది కాబట్టి అలా జరుగుతోంది. రావణాసురుడు అంతమైపోయినాడు కదా, ఇప్పుడు రాముడు గెలిచాడు కదా, రాముడు విభీషణుని కదా కూర్చోబెడతాడు. కనుక విభీషణుడి పరిపాలనలో వీళ్ళందరూ మంచిగానే ఉంటారులే. అది క్షమాగుణం అనేటటువంటిది అంటే ఏంటండి, పాజిటివ్ యాటిట్యూడ్. ఆ గుణం అనేటటువంటిది ఆత్మగుణంగా, పాజిటివ్ యాటిట్యూడ్ని ఆత్మగుణంగా ఈ రోజు కల్లా ఆ ఆత్మగుణాన్ని తీర్చిదిద్దుకోగలుగుతామన్నమాట, దాని వైపుకి నడిపించుకోగలుగుతాం. మనం ఇన్ని సంవత్సరాల నుంచి తిరుప్పావై చదువుతున్నా సరే మనకు ఆ గుణం అబ్బలేదు అని అంటే అర్థం ఏంటండి, మనకేది బుర్రకి ఎక్కలేదు అని అర్థం అన్నమాట. అది సరే. ఇప్పుడు మీరాబాయి అంటారండి, పగు గుంగురు బాంధ్ మీరా నాచి అని అన్నారు కదా. ఎందుకట, లోకమంతా ఏమనుకున్నారటండి, లోక్ కహి మీరా భై బావరి న్యాత్ కహే కుల్ నాసీరే. దగ్గర వాళ్ళందరూ బంధువులందరూ ఏమనుకున్నారండి, జ్ఞాతులందరూ ఏమనుకున్నారు, చి కులనాశకురాలీమే అని అన్నారు. లోకమంతా ఏమందండి, అయ్యో ఇదేంటి మా పిచ్చిదయ్యిందా ఏమిటి అని లోకమంతా అనుకుంటున్నారు. కానీ విష్కా ప్యాల రాణా భేజ, మొత్తానికి రాణా ఏం చేశాడండి, ఏ రాణా ఇంతకీ ఎవరు పంపించారటండి, ఈ విషయాన్ని ఎవరు పంపించారు మీరాకి? ఓ మీరాకి అది తెలీదా, అటు చూస్తారు. మరి మనకేం కథలు తెలుసు, విషయం అడిగి పంపించారు. సరే, ఆమె గారి మరిది పంపిస్తాడనమాట. చాలామంది భర్త అనుకుంటారు,
కాదు, మరిది పంపిస్తారు. ఎవరినైనా రాణా అని అంటారు, అంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి వారిని రాణా అని అంటారనమాట. అప్పుడు వీరి యొక్క పతికి ఏదో యుద్ధంలోంచి వచ్చి కొంచెం ఇబ్బంది పడతాడు అతను బాగా. సో అందుకని కొన్నాళ్ల పాటు అతనికి వైద్యం అవసరం అవుతుంది. అందుకని ఇతని తమ్ముడిని కూర్చోబెట్టడం జరుగుతుంది సింహాసనం మీద. సో అప్పుడు ఆ కొంతకాలం మరి అతన్ని రాణా అనే పిలవాలి కదా, అందుకని అతను పంపించిన దాన్ని ఏమో చెప్తుందన్నమాట. అయితే ఈవిడ చెప్పారు బాగానే ఉంది, అయితే కానీ పంపించారు కదా అని ఆవిడ ఏం చేశారు, చక్కగా తాగేశారు దాన్ని కాస్త. అందరు అన్నారు, అదేంటి వాడు మొఖాన్ని ఇసిరి కొట్టేచ్చు కదా, నువ్వు ఒక్క మాట మాట్లాడితే నీ వెనకాల మేము అందరము ఉన్నాము అని. అంటే ఆవిడ ఏమన్నారండి, భగవంతుడికి ఇదే నచ్చింది కామోసు, ఏమో ఆయన ఏం చెప్పదలుచుకున్నారో, ఆయన ఏం చేయదలుచుకున్నారో కానీ అని చెప్పి ఆ విషయాన్ని కాస్త ఆవిడ స్వీకరించిందట. అంతకుముందు కూడా ఈవిడికి ఒకానొక సమయంలో, అప్పటికి ఇంకా ఈవిడ గారి మామగారేనండి సింహాసనం మీద ఉన్నారు. ఆ సమయంలో ఈవిడ యొక్క ఆడబడుచు మరిది వీళ్ళంతా కలిసి ఏం చేశారు, ఈవిడికి పాయసంలో విషాన్ని కలిపి పెట్టారనమాట. ఆ పాయసాన్ని ఏం చేశారు, భగవానుడికి ప్రసాద్ చढ़ा दिए. సో బాద్ మే ఉनको దే दिए. సో ఈవిడేం చేశారు, రంగు మారిపోయింది కనిపిస్తోంది అక్కడ, అయినప్పటికీ ఈవిడ తీసుకున్నారు. అప్పుడు అర్చకుడు అంటాడు, నీకు కనిపిస్తోంది కదా అది రంగు మారినట్టు, నేను తర్వాత తాగుతాను తర్వాత తీసుకుంటానని చెప్పచ్చును కదా అంటే, ఆహా ఇదే విషయాన్ని కదా భగవానుడికి సమర్పించారు. అవునా, ఇప్పుడు నా కృష్ణుడు మా ఠాకూరు విషాన్ని స్వీకరించగా విషంతోని ఉన్నటువంటి పాయసాన్ని ఆయన తీసుకోగలిగింది, అది ప్రసాదం అయిన తర్వాత అది విషమైతే ఏంటి ఇంకోటైతే ఏంటి, ఏదైనా ప్రసాదం ప్రసాదమే కదా. మనకి కొంచెం ఉప్పు తగ్గితే ఏమంటాం, ప్రసాదంలో ఈరోజు కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం కొంచెం షుగర్ కొంచెం ఉంటే బాగుండేది, మరీ సప్పగా ఉంది ప్రసాదం, పాపిష్టినోళ్ళు కదా. అది ప్రసాదం సంగతి దేవుడు ఎరుగు, ముందు అన్నం పుట్ట తర్వాత రోజుల్లో. అందుకని భగవానుడే మాట్లాడకుండా స్వీకరించాడు దాన్ని. భగవానుడు స్వీకరించిన తర్వాత ఆ పదార్థం ఏమవుతుందండి, అమృతం అయిపోతుందన్నమాట. అందుకని దాన్ని అమృతప్రాయంగానే స్వీకరించాలి తప్ప నువ్వు ఇంకొకటి మాట్లాడడానికి వీలు లేదు. అది ఆ భావన రావాలి. నీ ఇంద్రియాలని సంతోషపెట్టడానికి సుఖపెట్టడానికి నువ్వు ప్రసాదాన్ని స్వీకరించటం లేదు, భగవానుని యొక్క అమృతాన్ని నీ దాకా అనుగ్రహింపబడినది కనుక నువ్వు దానిని ఆనందంగా స్వీకరిస్తున్నాడు అనమాట. ఏమండి, భగవానుడు తిన్నది మనకు ఎవరండి ఇచ్చేది, ఆయన వద్దు అని అనుకుంటే కదా. ఏమండి, భగవానుడు తిన్నాడు కాబట్టి అది ఇప్పుడు ఎంగిలవుతుందా, అవ్వట్లేదా? మరి ఇప్పుడు భగవానుడు ఎంగిలి తింటున్నాం కదండి మనం, ఎంత అదృష్టం ఉంటే వస్తుంది అది. ఎవరికి పడితే వారికి ఆ అదృష్టాన్ని ఆయన ఇవ్వడు. అది అందుకని ఇక దానికి వంకయ్యేలా, ఆయనకే నచ్చింది ఆయనే మాట్లాడినప్పుడు ఇక మనం ఎందుకు మాట్లాడడం కదా, అది అన్నమాట. అలా ఆ జ్ఞానం అనేటటువంటిది మనకి ఈ పాశురానికల్లా నిదానంగా ఒక్కొక్క విషయం తెలుస్తూ అనుగ్రహింపబడుతూ ఉంటుందన్నమాట. ఇక అమ్మవారి గోపిక దగ్గరికి వచ్చి అంటున్నారు, ఎల్లే ఇళంగిళియే. ఎల్లే అనంటే ఏంటండి, ఎల్ అనంటే ఇది ఏలే ఏలే అంటుంటారు. పాట కూడా ఉంది కదా అన్నమాచార్యుల వారిది, ఏలే ఏలే మరదల అని ఉంది కదా, అంటే ఓయ్ ఓయ్ అని చెప్పి అన్నట్టుగా అని అంటారు. కానీ అసలైతే ఏలే అని అంటే ఏంటి, ఏలే అంటే దీని యాక్చువల్గా ఏల్ ఏ అన్నమాట. మీకు ఇప్పటికీ కూడా గ్రీకులో ఎలో అంటారు. అయితే అంటే వాళ్ళకి హెచ్ పలకదు, హెచ్ రాస్తారు కానీ హెచ్ పలకరు, వాళ్ళు ఎప్పుడు సైలెంట్గానే ఉంచుతారు దాన్ని రాసినప్పటికీ. దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారండి, వాడికి పలకపోతేనే మనకు పలుకుతుంది కదా అని చెప్పి ఏం చేశారు, హలో అని అన్నారనమాట. అది వాస్తవానికి సంస్కృత పదం. ఆ సంస్కృత పదం గ్రీక్ వచ్చేపాటికి ఎలో అయ్యిందనమాట. అది కాస్త ఇంగ్లీష్ వాడు తీసుకొచ్చి ఏం చేశాడు,
హలో అని అన్నాడు అనమాట. అదే మనకి ఇంకా సంస్కృతంలో 2-3 ఒకే దానికి 2-3 పదాలు వాడతారు కదా. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే హలా అని అంటుంటారనమాట. ఇప్పుడు ఇందుకే అసలు ఎల్ అంటే అర్థం ఏంటి? ఎల్ అంటే కాంతిమయి, తేజోమయి అని అర్థం అన్నమాట. అది స్త్రీకి కావచ్చు, పురుషునికి కావచ్చు. అంటే సూర్యునిని ఉద్దేశించినటువంటి పదం ఎల్ అనేటటువంటిది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎల్ఎన్ అనే పేరు ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే సూర్యపుత్రిక అని చెప్పడం అనమాట. ఎల్ఎన్ అంటే వాళ్ళకి హెచ్ పలకదు కానీ ఉంటుంది కనుక HELEN. అది కాస్త ఏమంటున్నారండి, హెలెన్. అసలు యాక్చువల్గా లాస్ట్లో చిట్ట చివరిన వచ్చేటటువంటి న కానీ తర్వాత స కానీ సేమ్ సంస్కృతంలో ఎలా ఉంటుందో వాళ్ళకి అంతే ఉంటుంది. నచికేతస్ అంటుంటాం కదా, వాళ్ళు కూడా చిట్ట చివరిన స పెడుతూ ఉంటారు. అలాగే దీన్ని ఏమంటారు, ఉపేంద్ర అని మనం ఎలా అంటామో వాళ్ళు కూడా అలక్షేంద్ర అని పెడుతూ ఉంటారు. ఉపేందర్, అలక్షేందర్, అదే అలెగ్జాండర్ అయ్యిందనమాట. ఇంగ్లీష్ వాడు వచ్చేసరికి దాన్ని ఆటోమేటిక్గా అలెగ్జాండర్ అని అన్నాడు. సో ఇలా ప్రతిదీ కూడా ఏంటి, ఇక్కడ ఎలా ఉంటుందో వాళ్ళకే అలాగే ఉంటుంది. అంటే వాళ్ళు యయాతి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళే కదా. యయాతికి ఉన్నటువంటి 5 కుమారుల్లో ఒక కుమారుడు అటువైపుకి పంపించడం జరిగిందనమాట. అందుకని మ్యాక్సిమం పేర్లు అలాగే ఉంటూ ఉంటాయి. కాకపోతే వాళ్ళ జ్ఞానం సగంలోనే ఆగిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉండుంటే కనుక కంటిన్యూ అయ్యేది. సో వాళ్ళని అటు పంపించేశారు కాబట్టి వాళ్ళకి ఎంతవరకు తెలిసిందో అదే జ్ఞానం అనుకుంటారు. సరే, దాని సంగతి పక్కన పెట్టేద్దాం. సో అందుకని ఏమవుతుందండి, ఇక్కడ ఈ ఎల్ అంటే సూర్యుని యొక్క కాంతి అనమాట. అంటే అద్భుతమైనటువంటి తేజస్సు అని చెప్పటం. అందుకే పిలిచేటప్పుడు కూడా ఏమన్నారు, ఎల్లే అని అంటే ఊరికనే ఏయ్ ఓయ్ అంటే దానికి అర్థం లేదు అని కాదు. ఇంట్రాగేటివ్స్ ఊరికనే మాట్లాడుతున్నాము అని కాదు, ప్రతి పదానికి అర్థం ఉన్నది. ఎలే, ఏయ్, ఓయ్ అంటే వీటి అర్థాలు ఏంటి అంటే పిలవటమే మనం తేజోమయి, తేజోమంతుడా అని మన నోటి నుంచి ముందు ఆ మాటను తీసుకొచ్చి పలుకుతున్నాం. ఓయ్ వింటున్నావా అంటే ఏంటి, తేజోమంతుడా వింటున్నావా, తేజోమయి వింటున్నావా, ఓ ఆగాగు, తేజోమయి ఆగాగు అని చెప్తున్నాం అన్నమాట మనం. అది అంతే తప్ప ఇప్పుడు ఆ ఓయ్ ఏయ్ అని అంటే ఏంటి, ఏంది రోడ్డున పోయేవాడిని పిలిచినట్టు పిలుస్తున్నావు అని మనకి పెద్ద పౌరుషాలు పొడుచుకొస్తాయి. అంటే అరే నీకు గొప్ప తేజస్సు ఉందో అని చెప్పినా కూడా మనం దాన్ని తట్టుకోలేనటువంటి అజ్ఞానంలో పడిపోయామన్నమాట కదా. సరే, ఇళంగిళియే, ఇళంగిళియే ఎందుకండి ఎల్లమ్మ. ఎల్లమ్మ అంటే ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఎల్లమ్మ అంటే ఏంటో అనుకుంటారు కదా, తేజోవంతమైనటువంటి రూపం కలిగినటువంటిది అని చెప్పటం అన్నమాట. సరే, ఇళంగిళియే లేత చిలుక అని అన్నారన్నమాట. చిలుక ఎందుకంటే ఇంతవరకు చాలా పక్షులు 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 అనుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు చిలుక అని ప్రత్యేకించి చెప్తున్నారు. ఇప్పటిదాకా ఎక్కడ చిలుక గురించి రాలేదండి. ఇక మాకు తెలిసి తర్వాత కూడా రాదు కదా. ఏంటండి అని అంటే చిలుక అంత గొప్పది ఏముందండి, ఇంకా పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి, మరి వాటినే ఎంచుకోవచ్చు కదా అని అంటే చెప్తున్నారన్నమాట. ఏంటంటే హిందీలో ఒక నానుడి ఉంది, ఏ కహావతే క్యా హై వో, తోతా ఊంచి ఉన్నా నహీ భర్ తోతా ఊంచి ఉడాన్ నహీ భర్ సక్తా मगर अपनी उच्च कोटि बोली से मन को भर सकता है. చిలుక ఏంటండి, అత్యధికమైనటువంటి స్థాయికి ఎగరలేదు, అది బాగా పైకి ఎగరలేదు, కానీ ఉచ్చకోటి మాట మటుకి మాట్లాడగలుగుతుంది. ఏ పలుకు పలికినా కూడా హయ్యర్ స్టాండర్డ్స్లోనే పలుకుతుంది. ఉచ్చుకోటి బోలి అంటే ఏంటి, హయ్యర్ స్టాండర్డ్స్ అన్నమాట. ఏ పలుకు మాట్లాడినా కూడా చాలా హై స్టాండర్డ్స్లో మాట్లాడుతుంది. దాంతోనేంటి
మిగతా పక్షులైతే పై పైకి ఎగిరి ఎగిరి ఆకాశాన్ని అంతా నింపుతాయి. రెక్కల్ని ఇలా చక్కగా ఇది చేసుకొని విస్తరించేసుకొని ఆకాశమంతా అవే ఉన్నాయా అన్నట్టుగా అందంగా కనిపిస్తాయి. చిలుకకు ఆ శక్తి లేదు కదండి. చిలుక పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సింది కాదు అనగానే ఒకళ్ళు అన్నారట, అది అంత పైకి ఎగరలేకపోవచ్చును కానీ ఉచ్చకోటి మాట మటికి మాట్లాడుతుంది. దాంతోనేమవుతుంది, ఆకాశం అంతా విస్తరించదు కానీ మనసంతా విస్తరిస్తుంది, మొత్తం అంతా అదే చోటు చేసుకుంటుందని చెప్పారనమాట. అందుకని ఈ అమ్మాయి ఎటువంటిదండి, ఒక మాట మాట్లాడిందంటే మనసులో అలా నిండిపోయి దానిని ఆచరించాలి అని మనకు అనిపిస్తుందట. ఇక చిలుకతోని ఎందుకు చెప్తున్నారని మనకు ముందే చెప్పారు, పక్షులు అంటేనే జ్ఞానులు అని సూచన చేస్తున్నారు అన్నారు. ఇక చిలుకకు వచ్చేపాటికి ఏంటండి ఇంకా విశేషం, దాని యొక్క దేహం ఏ రంగులో ఉంటుంది, లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా. ఈ లేత ఆకుపచ్చ రంగు ఏంటండి, నవ యవ్వనానికి చిహ్నం. మనం జుట్లకి రంగు వేసుకోక్కర్లే, పిచ్చాళ్ళకు మళ్ళీ జుట్లకి రంగు వేసుకొని తిరుగుతున్నారు, ఇంకా ముసలాళ్ళలాగా కనిపిస్తారు. మీరు గమనించారో లేదు, ఆ జుట్టు తెల్లగా కనపడుతుంది నేను ఎంతో చింతపడిపోతారు కదా. వాస్తవానికి ఒక్కసారి గమనించండి, ఇంతకుముందు జుట్టు తెల్లగానే ఉంది, అదే నల్లగానే ఉంది కదా. అప్పటి ఫోటోని ఇప్పటి ఫోటోను పక్కన పెట్టుకొని చూసుకోండి, జుట్టుకు రంగేసుకున్నది. నీకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఎందుకు అనిపించదు? అరే మొహంలో నీ జారిపోయిన ముఖ కవళికల్ని ఏం చేస్తావు, యాక్సెప్ట్ చెయ్యి. నీ ఏజ్ని జరిగే నష్టం ఏం లేదు. పెద్దరికంగా కనిపిస్తే 10 మంది గౌరవంగా చూస్తారు కదా. ఎప్పుడు చిన్న పోరగాళ్ళలా కనిపించడం ఏంటి? చిన్నగా ఉన్నంతకాలం ఏమనుకున్నామండి, మనం పెద్దగా ఎప్పుడవుతాము కదా, అసలు ఏంటి ఓ అందరూ ఇజ్జే అంటారు కానీ మనం ఎవరికి ఏది చెప్పినా ఆ సార్లు ఎక్కొచ్చా అని అంటారు. మనం కూడా పెద్దగా అవ్వాలనుకుంటాం. పెద్దగా అయ్యాక ఇంకేంటి ప్రాబ్లం కదా. దాని అందం దానిది, దానిని కూడా అనుభవించు కదా. ఇంకెప్పుడు అనుభవిస్తావు? వృద్ధాప్యపు అందాన్ని కూడా అనుభవించాలి కదా, ఆ తెల్ల జుట్టు సౌలభ్యాన్ని కూడా అనుభవించాలి కదా, దాని సౌందర్యాన్ని కూడా నువ్వు అనుభవించాలి కదా. ఇంకెప్పుడు అనుభవిస్తావు? చచ్చేదాకా నల్ల జుట్టు, మేకప్, లిప్స్టిక్ అన్నీ ఉంటే అసలు ఇవేవీ లేకుండా నీకు స్వతహాగా భగవంతుడు ఎలా పంపించాడో అటువంటి స్థితిని ఇంకెప్పుడు అనుభవిస్తావు, ఎప్పుడు ఆనందిస్తావు? పైగా ఇంకొకటి, జుట్టుకు రంగేసి మనం రోడ్డు మీద వెళ్తే ఏమవుతుందండి, ఓయ్ అటో అమ్మా అటో జే అని అనేస్తాడు. అదే కొంచెం తెల్ల జుట్టు ఉందనుకో కొంచెం మర్యాదగా మాట్లాడతాడు. పెద్దవాళ్ళని గ్రహిస్తారు కదా. కానీ వీళ్ళకేమనిపిస్తుంది పాపం, ఇంత పెద్దవాళ్ళనే మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు అని అంటారు. పెద్దరికం అసలు నీలో కనపడినప్పుడు ఇంకెక్కడి మర్యాద స్వామి? కనిపించాలి కదా, కొంచెమన్నా అనిపించాలి కదా. నువ్వంటే అస్సలు ఇష్టం లేదయ్యా, అయినప్పటికీ కనీసం నీ తెల్ల జుట్టును చూసైనా కొంచెం అలా ఆగాలి కదా మనుషులు. ఆగే అవకాశం నువ్వు ఎక్కడిస్తున్నావు? చిన్న పోరగాళ్ళతో పోటీ పడుతూ వాళ్ళు మేము ఏకం అనుకొని జుట్లకి రంగు వేసుకొని నించున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చాలా సింపుల్, వాళ్ళు జెలస్ ఫీల్ అవ్వటం సహజం కదండి. వాళ్ళతో సమానంగా అదే జుట్టు అదే వాళ్ళకు ఉంటే నాన్సెన్స్, వీళ్ళకి మనకి తేడా లేదు అనిపిస్తుంది. ఇవాళ రేపటి పిల్లలకండి మర్యాద అనేదే ఉండట్లేదు అని అంటే, అయ్యో మనం మర్యాదగా కనిపిస్తే కదా మర్యాదనిచ్చేది వాళ్ళు కదా. నువ్వు సహజంగా లేకుండా ఎదుటివాడు అసహజంగా ఉన్నాడని భావిస్తే ఎలా? అవునా? అది సరే. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి పచ్చని దేహం ఏంటండి, నిరంతరమైనటువంటి భగవన్నామ స్మరణతోని నిత్య యవ్వనంగా ఉన్నదనమాట. నిత్య యవ్వనం అనేటటువంటిది దేహంలో ఆటోమేటిక్గా భగవన్నామ స్మరణతో వస్తుందే తప్ప నువ్వు వేసే రంగులతో రాదు. నేల మీద రంగేస్తున్నామండి పండగ కదా అని, 2వ రోజుకో 3వ రోజుకో 4వ రోజుకో భోగి అబ్బో చాలా రంగులతో ముగ్గులు వేస్తారు. నెక్స్ట్ డేకే ఏం చేస్తారు, కడిగి పారేయటమే మొత్తం కదా. మీకు అంటే ఐ మీన్ వేసుకునే వాళ్ళకి, మీరు వేసుకున్నారని మా ఉద్దేశం కాదు కదా.
అది ఒక పెద్ద ప్రహసనంగా అనిపించదా? వేసుకోవాలి, ఆ రంగంతా జారిపోతుంది, మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ పోతుంది, మళ్ళీ వేసుకోను, మళ్ళీ అదేమన్నా పర్మనెంట్గా సెటప్ అదేమన్నా అలా ఉండిపోతుందా? ఎంత టైం వేస్ట్ కదా. ఆ టైంలో కొత్త విషయాలను తెలుసుకోవచ్చును కదా, భగవానుడి గురించి కొత్త స్తోత్రాలను నేర్చుకోవచ్చును కదా. ఇక కొంతమందికి ఎంత జాడ్యం పెరిగిపోతుందంటే వీళ్ళకి వేసుకునేటటువంటి ఓపిక లేనటువంటి సమయంలో పక్కన ఒకళ్ళని పెట్టుకొని వాళ్ళ చేత వేయించుకుంటుంటారు, పైసలు ఇచ్చి మరి కదా. ఏంటది ఆ పిచ్చి వేషాలు? ఏంటి వయస్సు? మనం దానికి తగ్గట్టుగా ఉన్నామా లేదా, దానికి తగ్గ వ్యవహారం నడుస్తుందా లేదా అని చూసుకోకుండా అందరూ గౌరవం ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వు ఏది ఆచరించకుండా ఇదేనా మీకు స్కూళ్ళల్లో నేర్పించేది? ఇదే నేర్చుకుంటున్నావా? కాలేజీలో ఇదే చదువుకుంటున్నావా? అరే నువ్వు అసలు ఏ స్కూల్కి కాలేజీకి నీకు మటుకి నీకు చిన్నప్పుడు స్కూల్లో కాలేజీలో ఇదే నేర్పించారా? ఒక వయసు రాగానే జుట్టుకు రంగు వేసుకొనవలెను, మాటి మాటికి 10 రోజులకు ఒకసారి రంగును వాడవలెను, అద్దుకొనవలెను, మాపు కొనవలెను, తలంటు కొనవలెను, మళ్ళీ వేసుకొనవలెను అని చెప్పి నువ్వు ఇంపోజిషన్ రాసొచ్చావా ఏంటి? సిగ్గు లేదు మళ్ళీ ఇంకోళ్ళని అంటానికి కదా. వయసుకు తగ్గట్టు నువ్వు ఉంటే గౌరవం ఎదుటి వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఇంకొక హిపోక్రసీ, నువ్వు వయసుకు తగ్గట్టు ఉండవు కాబట్టి నువ్వు పిల్లలకి దబాయించే మాట చెప్పలేవు. ఏ వయసుకు తగ్గట్టు డ్రెస్ వేసుకో అని నువ్వు చెప్పలేవు. ఎందుకంటే మమ్మీ నువ్వు జుట్టుకి రంగేస్తున్నావా అని అడుగుతుందని నీకు భయం కదా. అందుకని వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలండి. ఫ్రీడమ్ వాళ్ళకు కాదు, నువ్వు ఫ్రీడమ్ని కోరుకుంటున్నావు అని చెప్పు కదా. ఏ వయసులో వేయాల్సిన డ్రెస్ వాళ్ళకి వెయ్యాలి, ఏ వయసులో ఉండాల్సిన జ్ఞానం ఆ వయసులో ఉండాలి, ఏ వయసులో నేర్పాల్సిన పద్ధతి ఆ వయసులో నేర్పాలంటే ముందు నువ్వు నేర్పించే స్థితిలో నువ్వు ఉండాలి కదా. అవునా? అది అందుకని ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అని అంటే, నా జుట్టు ఇట్లుంది, వాళ్ళ జుట్టు ఇట్లుంది, వినటానికి ఏముంది ఇక్కడ? పెద్దరికం అంటే ఏంటి? కొంచెం లావ్ అవ్వటం, కొంచెం పెరగటం, ముఖంలో కొంచెం వడలిక రావడం, అదే నా పెద్దరికం అంటే. ఈ రకంగా చూసుకుంటే వీధి చివరిన ఉన్న బిచ్చగాడికి కూడా అవే పోలికలు, అవే ఇదిలో ఉన్నాడు. మరి వాడు మాట ఇందామా వెళ్ళి? అందుకని కొంచెం పెద్దలం అనే పద్ధతిలో ఉండాలన్నమాట కాస్త. అందుకని ఇలా ఉంటే మనం నేర్చినట్టే ఉంటుంది. విష్ణు సహస్రనామం మొత్తం అంతా జుట్టు రంగులోనే పోతుంది అది కదా. పైగా జుట్టేమో నల్లగా ఉంటుంది, మొహాలేమో ఇక్కడ జారిపోయి ఉంటాయి, చెంపలు జారిపోయి ఉంటాయి. అవునా? ఎందుకు వచ్చిందండి? నీ వయసు చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. 16 ఏళ్ల కుర్రాడితోని లేదా 14 సంవత్సరాల పిల్లతోని సమానంగా ఉండాలంటే ఎలా ఉంటాము? ఉండడం కుదరదంతే. పైగా బీ ప్రౌడ్ కదా. ఈ ఏజ్తో పాటు, ఈ జుట్టు నెరుపుతో పాటు అబ్బో చాలా జ్ఞానాన్ని, చాలా అనుభవాన్ని సంపాదించాం కదా. అందుకని గర్వంగా భావించే ఆ విషయంలో. అందుకని షో ఆఫ్ అనేది ఏ విషయంలో చేయాలండి? ప్రకృతి సహజంగా నీకున్నటువంటి విషయంలో షో ఆఫ్ చేయాలి. అంతే తప్పిస్తే నువ్వు ఎంత జుట్టుకు రంగు వేసినా విలువ అనేది ఇవ్వరు, ఉండదు, జరగని పని అది. సరే, ఆలోచిస్తారా? బ్రాండ్ మార్చడానికా లేకపోతే మానేయటానికా? ఏమండి మాలాంటి వాళ్ళకి చూసినప్పుడు కూడా కొంచెం అరే మనమే ముసలి వాళ్ళం అయిపోతున్నాం, మిగతా అందరూ పడుసులుగా ఉండిపోతున్నారు, మాకు కూడా అనిపించకూడదు కదా. సరే, అయితే ఈ అమ్మాయి దేహం ఎందుకు అలా ఉందట? వయస్సు చెప్పట్లేదండి ఇక్కడ. ఆ అమ్మాయి వయసు ఏంటో తెలియదు కానీ పచ్చగా ఉన్నదట. అంటే ఏంటండి? భగవన్నామస్మరణతో ఇంకా చిన్నపిల్లేనా అని అనిపించే విధంగా ఉన్నదన్నమాట. ఇక ఎర్రటి ముక్కు. ఈ భగవన్నామస్మరణ చేసి 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 పెదాలకు లిప్స్టిక్ ఏం పుయ్యలే. ఎలా ఉందట? నామస్మరణ చేయగా చేయగా మీరు చూసుకున్నారు ఎప్పుడైనా? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అంటే లిప్స్టిక్లు రాసుకొస్తే చెప్పలేను కానీ పొద్దున్న ఇవన్నీ చదువుతారు కదా, గోవింద భజన చేస్తారు, ఇంకా ఏవేవో పాటలు పాడతారు, ఇంకా చాలా చేస్తారు. ఆ తర్వాత ఒక్కసారి చూసుకుంటే కనుక అలా అద్దాలు తెచ్చి రేపు ఇక్కడ చూసుకునేరు.
ఇప్పుడు దాకా మాకు అసలు అలవాటు లేదండి వ్యానిటీ బ్యాగ్ తెచ్చుకోవడం, ఈరోజు నుంచి అలవాటు అయిందని చెప్పకండి. ఒకసారి చూస్తే కనుక పేల్గా ఉన్నవి కాస్త గులాబీ రంగులోకి వచ్చేస్తాయి పెదాలు. ఎందుకంటే రక్త ప్రసరణ జరిగి జరిగి పెదాలు అదిరి 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 అలా గులాబీ ఛాయలోకి వచ్చేస్తాయి. ఎటువంటి వారివైనా సరే నువ్వు లిప్స్టిక్ పూసుకొని వస్తే ఎలా కనపడుతుంది? అది నీ లిప్స్టిక్కే కనిపిస్తుంది కదా. అది ఈ అమ్మాయి ఎలా ఉందట, చిలుక అని చెప్పటానికి అదే కారణం అన్నమాట. ఎలా అనిపిస్తుందట, భగవన్నామస్మరణ చేసి చేసి పెదాలన్నీ కూడా అదిరి అదిరి చక్కని గులాబీ రంగులో ఉన్నాయన్నమాట. ఇక తర్వాత ఆ ముక్కు, చిలుక ముక్కు ఎలా ఉందండి, ఇలా కొనదిరిగి ఉన్నదనమాట. చిలుక ముక్కు అలాగే ఉంటుంది కదా, ఇలా కొనదిరిగి ఉంది. కొనదిరిగి ఉండేసరికి ఏమవుతుందండి, భగవన్నామ స్మరణ చేసినప్పుడు అమృతం అలా 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 జారిపోతూ ఉన్నది కాస్త మళ్ళీ కొన దగ్గర ఆగిపోతుంది అనమాట, అక్కడ కింద పడకుండా. అది అంటే ఆ నామస్మరణ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోయే ప్రసక్తి లేదు, వదిలేటటువంటి ప్రసక్తి లేదనమాట. ఈ అమ్మాయి పరిస్థితి అటువంటిదట. అందుకని ఏమన్నారండి, ఓ లేత చిలుక అని అన్నారట. ఇళంగిళియే, ఓ లేత చిలుక అని అన్నారు. లేత చిలుక అన్నారు కదా అని చెప్పి చిలుకల్ని తేలిక తీసి పారేయడానికి వీల్లేదండి. ఇక్కడ పెద్దలు ఒక కథ చెప్తారు, చాలా ప్రమాదకరం ఇది. అందులో మాటలు వచ్చిన చిలుక ఉందనుకోండి, చాలా ప్రమాదకరం. ఏది వెరవవు, భయపడవు, ఠకా ఠకా మాట్లాడేస్తాయట. ఒకసారి ఒక భార్యామణి తనకి చిలక అంటే ఎప్పటి నుంచో ఇష్టం, కొనాలబ్బా కొనాలి 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 అని. వాళ్ళు ఆయన చెప్పాట, నేను తీసుకొస్తాను, ఇలా ఏమంటారు వ్యాపారం చేయడానికి అక్కడికి ఇక్కడికి వెడుతూ ఉంటాను కదా, ఎక్కడైనా మంచి చిలుక దొరికితే తప్పనిసరిగా తీసుకొస్తాను అని అంటే, అది మాట్లాడాలి సుమండి అని చెప్పిందనమాట. అయ్యో భలేదానివే, చక్కగా మాట్లాడే చిలుకనే తీసుకొస్తాను అని చెప్పాడు. అయిపోయింది. పాపం ఈ భార్యామణికి బహుమతిగా ఇద్దామని అతను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ పాపం దొరకట్లే. ఇక సరే ఒకరోజు అనుకోకుండా ఆ ఇంట్లో పని చేసేటటువంటి అమ్మాయి వచ్చి ఏం చెప్పిందంటే, అమ్మ బయట చిలుకలు అమ్మేటటువంటి అతను వచ్చాడు, అందులో ఒక చిలుక అయితే అసలు ఒకటే తెగ అల్లరి, తెగ మాటలు, ఎన్ని మాటలు, అసలు చూసిన వాళ్ళల్లా పలకరిస్తోందమ్మా, ఎంత బాగుందో చెప్పలేను, మీరు తీసుకుంటే బాగుంటుంది అని అంటే, సరే మా ఆయన కొని నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ నేనే దాన్ని తీసుకొచ్చి మా ఆయన్ని సర్ప్రైజ్ చేస్తాను అని అనుకున్నది. సరే పాపం వెళ్ళిందండి. వెళ్ళి ఆ చిలుకను కాస్త బోల్డ్ డబ్బు పోసుకుంది, ఎందుకంటే మిగతా వాటికన్నా కూడా చాలా హైపర్ యాక్టివ్ ఉందన్నమాట. సరే చక్కగా కొని తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో దానికి మళ్ళీ చక్కగా అంతా దానికో గూడు, పంజరం, వ్యవహారం అన్నీ ఏర్పాటు చేయాలి కదా. బంగారు పంజరం ఏర్పాటు చేసింది, బోల్డంత ఖర్చు పెట్టి. అంతా చేసి ఏం చేసింది, చక్కగా ఇంటి గుమ్మం దగ్గర అంటే ముందు గదిలో పెట్టింది, హాల్ లాంటి దాంట్లో పెట్టింది. పెట్టి ప్రతిరోజు చెప్తోంది అనమాట, ఇంటికి వచ్చిన వాళ్ళని బాగున్నారా అని అడగటం. అలా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగున్నారా, మీకు మంచినీళ్ళు కావాలా, ఇదిగో అమ్మాయి మంచినీళ్ళు కావాలట అని చెప్పటం, ఏమన్నా తింటారా అని చెప్పేసి అని అడగటం, ఇలా అలవాటు చేసిందనమాట. ఆ సేద తీరేదాకా కొంచెం సేపు ఉండి వెళ్ళండి అని ఇలాంటి పదాలు. అసలు ఈమె కష్టపడలేదు, ఇలా చెప్తావుటే అంటే అయ్యో చెప్తానని చకచకా చెప్పేస్తోంది అది. అబ్బొబ్బో అసలు ప్రతి ఒక్కరు కూడా ఆ చిలక మాట వినటానికి ఈమె ఇంటికి వచ్చేవారు. అయిపోయింది. ఒకరోజు మొత్తానికి పాపం వాళ్ళ ఆయన రాని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ చిలకను చూసి అరే బాగుంది ఇది అని అన్నారనమాట. అన్నట్టు నువ్వు బాగున్నావులే అనేసి అంటే అప్పుడు అందనమాట, ఇంతకాలం అనుకున్నాను నేను, కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, కొత్త జనాలు, కొత్త అమ్మాయి అని అనుకున్నాను, వీడు మటుకి పాతవాడే. అయ్యో అంటే మరి ఏం చేద్దాం, చిలక అక్కడి నుంచే వచ్చింది. వీడు మటుకి పాతవాడే, ఏమిటో ఇన్ని దేశాలు దాటొచ్చినా వీడు మొహం చూడటం మానలేకపోతున్నాను అని అందట. అంటే అది అంతకాలం ఒక వేశ్య పెంచిన చిలుక. వీడు పాతవాడే, అమ్మాయి కొత్తది అని చెప్పగానే వెంటనే పాప వాడు గతుక్కు తిన్నాడు. ఇక తర్వాత ఏం జరిగిందో మనం చెప్పక్కర్లేదు అది అన్నమాట. అలా అజ్ఞానం అనేటటువంటిది పడ్డ తర్వాత
ఎలా పడితే అలా తేలిగ్గా తీసుకోవటం కుదరదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలట వాళ్ళతోటి చెబుతున్నారు. ఇక అమ్మా లేవమ్మా లే, నువ్వు బయటికి రావాలి, నువ్వు లేత చిలుకవు కదా, ఏది ఆచార్యులు చెప్పుంటారో దాన్నల్లా నువ్వు మాకు చెప్తూ ఉంటావు కదా, కనుక కష్టమైనటువంటి వాటిని కూడా అలా క్యాచ్ చేసేయగలవు నువ్వు, కనుక నీవు ఉండాలి అని చెప్తున్నారట. ఇక ఆ లోపలున్న అమ్మాయి అంటోంది, అబ్బబ్బా చెవులు చిల్లులు పడేటట్టు అరవకండి అబ్బా, వీళ్ళు పాపం ఎక్కడ అరిచారండి, ఇంతకుముందు అందరి దగ్గర ఎలా మాట్లాడారో అలాగే వస్తున్నావా వస్తున్నావా అని పిలిచారు, కానీ ఈమెకు మటుకి ఎలా అనిపిస్తోంది, వాళ్ళు మామూలుగా పిలుస్తున్నా కూడా చెవులు చిల్లులు పడేటట్టుగా అరుస్తున్నారా అని అనిపిస్తోంది అన్నమాట. అంటే సాత్వికతకి చిహ్నం. ఇప్పుడు సంగీతమైనా అంతేనండి, పెద్ద పెద్దగా అరుపులతో కేకలతో పెద్ద శబ్దంతో ఉంటే కనుక దాన్ని రాక్షస సంగీతం అంటారు. రకరకాల కూతలతోని ఉంటే అది కిరాత సంగీతం అంటారు. ఇంకొకటండి, అందరూ కూడా రకరకాల కూతలు చేసే అధికారం ఉండదు, గ్రహించాలి అది ముందు. అది గొప్ప అనుకుంటున్నారు ఇవాళ రేపు. కిరాతులకి మాత్రమే హక్కు ఉంది, అర్హత ఉంది. అది వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి హక్కు అన్నమాట. అది వాళ్ళ పూర్వీకుడు పుడుతూనే ఎడమ తొడ నుంచి పుడతాడనుకుంటా, అతను వేణుడి నుంచి పుడతారనుకుంటా, ఈ ఎడమ ఇది నుంచి పుడుతూనే ఒక పెద్ద శబ్దంతో పుడతాడనమాట. ఇవాళ రేపు ఏంటండి, ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద వెళ్తున్నా లేదా సంతోషం వస్తున్నా ఇంట్లో ఇది చేసినా ఒకలాంటి శబ్దాలు చేస్తూ ఉంటారనమాట. అదేంటి అనంటే పిల్లలు కదండి అంతే అని అనుకుంటున్నాం, కానీ ఎవరికి కేటాయించబడ్డది వాడు మాత్రమే చేయాలి. అది వాళ్ళ హక్కు చేయటం అనేది, వాళ్ళ అర్హత అది. అంతే తప్పిస్తే నువ్వు చేయటానికి అలాంటి కూతలు బయటికి అనటానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు, రెండూ లేవు. అది ఇక అలా మధ్యస్థంగా ఏదైనా సరే సంగీతం ఉన్నదనుకోండి, అది మామూలు జనం అన్నమాట. దేవతలకు ఎప్పుడూ కూడా శ్రావ్యమైనటువంటి సంగీతమే నచ్చుతుందట. అందుకని ఏమన్నారండి, సంగీతం ఎలా ఉండాలట, శ్రావ్యంగా ఉండాలి అని చెప్తారన్నమాట. ఏదైనా వినేటప్పుడు కూడా ఏంటి, పెద్ద సౌండ్తోని పెట్టి డీజేలు పెట్టి పెద్దగా సౌండ్లు పెట్టేసి వింటే ఏమవుతుంది, అది ఎంత శ్రావ్యమైన సంగీతమైనా నువ్వు అంత శబ్దంతో వింటున్నప్పుడు అది రాక్షస సంగీతం అవుతుంది అని చెప్తారన్నమాట. అది అయితే వీళ్ళు, ఈ అమ్మాయి భగవత్ తత్వంలో ఉంది కదా, భగవాన్ నామస్మరణే చేసుకుంటోంది కదా, దాంతో వీళ్ళు బయట కొంచెం డిస్టర్బెన్స్ చేసినా కూడా నెమ్మదిగా మాట్లాడవచ్చు కదా, ఎందుకంత అరిచి మాట్లాడుతున్నారు, మనం మొన్న వాళ్ళకి చెప్పలే, ఎందుకు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు, నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు కదా, అవునా? అంటే ఇప్పుడు వాళ్ళు కావాలని ఏమీ అరవలేదు కదా, పని ఉండబట్టే అక్కడున్న వాళ్ళని ఎవరినో ఇక్కడ వాళ్ళు పిలుచుకున్నారు. కానీ ఆ మామూలుగా పిలిచేటటువంటి పిలుపుని మనం ఏమనుకున్నాము, ఎందుకబ్బా అరుస్తారు, కొంచెం నెమ్మదిగా మాట్లాడవచ్చు కదా, నెమ్మదిగా పిలిచినా వస్తారు కదా అని కదా చెప్పాం మనం, అవునా? అదే అన్నమాట. భగవన్నామస్మరణలో ఉన్నాము, భగవానుని గూర్చి వింటున్నాము కనుక కొంచెం నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా అని చెప్తోందట అమ్మాయి, లోపల ఉన్నటువంటి అమ్మాయి. ఏమండి అంత చికాకు పడిపోతుందా అని అంటే చెప్పాం కదండి, భగవద్గుణ విశేషాలు తెలుసుకునేటప్పుడు ఏమవుతుందండి, ఆటోమేటిక్గా ఎవరైనా మాట్లాడుతున్నారంటే దుఃఖం వచ్చేస్తుందట. పూర్వం శ్రీరంగంలో నంబిళ్ళయ్య వారు ప్రవచనం చెప్తున్నారు. ఇలా ప్రవచనం చెప్పేటప్పుడు 4-5 గంటలు అట్లా వెళ్ళిపోతూ ఉండేదన్నమాట భగవానుడి గురించి. భక్తులు కూడా అలా కూర్చొని వింటూ ఉండేవారట. అసలు చూస్తే అందరికీ ఆశ్చర్యం వేసేదట, ఇది నంబిళ్ళయ్య గోష్ఠియా నంబెరుమాళ్ గోష్ఠియా అంటే ఏంటండి, పెరుమాళ్ళని చూడటానికి వచ్చిన గోష్ఠా లేకపోతే నంబిళ్ళయ్య ఉపన్యాసం వినడానికి వచ్చిన గోష్ఠా అని అడిగేవారట. అంటే పెరుమాళ్ళని చూడడానికి వచ్చి ఇక్కడ కానీ కూర్చోలేదు కదా, అమ్మో నంబిళ్ళయ్య ఉపన్యాసానికి ఇంతమంది వచ్చారా అని అనుకునేవారట. అలా జనాలు భగవంతుని యొక్క ఆ విశేషాలను తెలుసుకోవటానికని అలా వచ్చి కూర్చునేవారట.
ఈయన అలా ప్రవచనం చెప్తూ ఉండేవారు. చెప్తుంటుంటే ఇక శ్రీరంగం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం కదండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక సేవ నడుస్తూనే ఉంటుంది. అయితే పెరుమాళ్ళ సేవ రావడం మొదలుపెట్టింది. సరే వస్తుంటుంటే ఇక మధ్యలో మరి పెరుమాళ్ళ సేవ వస్తుంటే లేచి నించోవాల్సి వచ్చింది కాబట్టి ఇక వీళ్ళు లేచి నించున్నారు. ఆ తర్వాత పెరుమాళ్ళ సేవలు ఆయన లోపలికి వెళ్ళారు, ఇక మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. మళ్ళీ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి అంటే కొంత టైం పడుతుంది కదా, ముందు జనం కూర్చోవాలి, మళ్ళీ గుడుగుడు 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 అంతా తగ్గాలి. ఆ తర్వాత ఇందాక ఎక్కడ ఆపాము అని అనుకుంటూ మళ్ళీ ఓ చిన్న బ్రేక్. అలా ఒక 4 రోజులు జరిగిపోయింది. ఇక 5వ రోజు మళ్ళీ స్వామి సేవ వస్తుంటే మధ్యలో ఒకడు అననే అనేసాడండి. ఏం భగవంతుడండి, మహా విసిగిస్తున్నాడు అసలు. ఇదేనా భగవంతుడికి ఉండాల్సినటువంటి లక్షణం? ఏ మాటి మాటికి బయటికి వస్తూ ఉంటుంటే అసలు అరే నా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని విననీయడేంటండి, మాటి మాటికి బయటకు వచ్చేస్తాడేంటినా అని అన్నారట. వచ్చినవాడెవరండి? భగవంతుడు. ఇక్కడ ఎవరి కళ్యాణ గుణాలు వింటున్నాడండి? భగవంతుడివే. అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు వినేటప్పుడు ఆయన వచ్చినా కూడా సహించేటటువంటి స్థితి ఉండదన్నమాట. అమ్మో దేవుడు వచ్చిండని పరిగెత్తాము అని అంటే నీకు భగవంతుని విషయం ఏది ఎక్కలేదని అర్థం అన్నమాట అక్కడ. అది ఎందుకంటే ఆయన యొక్క సౌలభ్య సౌశీల్య గుణాల గురించి తెలిస్తే కదా నువ్వు వాన్ని ఆరాధించేది. నువ్వు ఎందుకు పరిగెత్తుతున్నావు? ఏం తెలుసని పరిగెత్తుతున్నావు? ఏం తెలీదు, ఊరికే అట్ట పరిగెత్తాలి, ఎగబడాలి అంతే. ఎగబడి ఒకసారి చూసేసుకోవాలి, అలంకరణ చూసేయాలి, అయిపోయింది అంతే. ఈ రోజుకి కళ్ళు చల్లబడిపోతాయి, మళ్ళీ రేపటికి మామూలే కదా. అది కాదు, ఎప్పటికీ కూడా మనసులో అలా ఉండిపోవాలి. భగవానుణ్ణి తలుచుకోగానే, రాముణ్ణి తలిచిన వెంటనే కళ్ళు కాదు హృదయం చెమర్చాలి. అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలు మనకి తెలియాలి, అంతే తప్ప పైకి తెలుసుకునే విషయాలు కాదనమాట. అది అందుకనే ఉపన్యాసం జరిగేటప్పుడు ఆయన కళ్యాణ గుణాలు తెలుసుకోవటమే ముఖ్యం. ధనుర్మాసం ఏంటండి ముఖ్యం? భగవద్లీలా విశేషాలు, భగవానుని కళ్యాణ విశేషాలు తెలుసుకోవటానికే ధనుర్మాసం అన్నమాట. అది కనీసం అప్పుడైనా సరే ఒక గోష్ఠిగా ఏర్పడి ఆయన గురించి మనకున్నటువంటి సంశయాలు, ఓ 100లో 1000లో సంశయాలు ఉంటాయి, కనీసం ఒక 4 5 అన్న తీరకపోతాయా ఉపన్యాసం ద్వారా అని ఈ గోష్ఠి ఇలా ఉంటుందన్నమాట. అది ఇక అందుకని ఈ అమ్మాయి కూడా అలా భగవానుని ఇదిలో ఉన్నది కనుక ఏమనిపించిందండి, అబ్బా భగవంతుడు వస్తేనే ఆయన తట్టుకోలేకపోయాడు, అలాంటిది ఇప్పుడు ఈయన మామూలుగా మనుషులు వస్తే ఈమె ఎక్కడ తట్టుకోగలుగుతుంది? నంగై మీర్ పోదరుగిన్రేన్. అమ్మ నంగై మీర్, నువ్వు పూర్ణురాలవు తల్లి, జ్ఞానురాలవి. పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారంగా ఉన్నటువంటి దానివి. ఎందుకు అనంటే భగవానుడు వచ్చి నీలో స్థితి అయి ఉన్నాడు కదా. అందుకని నిజమేనమ్మా, అలా గట్టిగా పరుషంగా మాట్లాడడం తప్పే సుమా అని వీళ్ళు అన్నారట. వెంటనే లోపల అమ్మాయి ఏమంది? పోదరుగిన్రేన్. అయ్యో వీళ్ళు కానీ నొచ్చుకోలేదు కదా అనుకో, సరే 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 వస్తున్నాను అని చెప్తోంది అనమాట. మొత్తం కమ్యూనికేటింగే అండి, ఒకళ్ళతోనూ ఒకళ్ళు మాట్లాడుకోవడం అనేది ఇంతవరకు జరుగుతూనే ఉంది, కానీ ఇందులో చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇక మళ్ళీ గోదామ్మవారు అంటున్నారు, వల్లయ్యున్ కట్టురైగల్. ఏంటి మమ్మల్ని పట్టుకొని అయ్యయ్యో వస్తున్నానని నువ్వు అలా నెమ్మదిగా ఏదో మమ్మల్ని ఏదో బాధ పెట్టాము అన్నట్టుగా నువ్వు భావించొద్దు సుమా. వల్లయ్యున్ కట్టురైగల్, మాకు తెలుసు నీ మాట సమర్థత. అంటే ఆ అమ్మాయి ఏమందట, అయ్యో నన్ను పూర్ణులు అంటారేంటి, మీరే గొప్ప పూర్ణులండి, వస్తున్నాను అని నెమ్మదిగా వచ్చింది. మమ్మల్ని పూర్ణులు అంటావేంటమ్మా, మాకేమొచ్చని? కట్టురైగల్ అంటే కష్టమైనటువంటి పదాలు, అంటే ఇక్కడ హార్ష్ వర్డ్స్ అని కాదు, పడికట్టు పదములు అని అంటారన్నమాట. అంటే ఏంటండి, సంప్రదాయపరంగా వచ్చేటటువంటి మాటలు. అంటే ఇప్పుడు ఎవరికైనా సరే మనం ఎవరైనా శ్రీ వైష్ణవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరొచ్చారు అని అడగగానే నేనొచ్చానండి నేను అని చెప్పుకోకూడదు అన్నమాట. అడియన్ వచ్చారు, దాసన్ వచ్చాడండి, అడియన్ వచ్చింది ఇక్కడికి అని చెప్పుకుంటామన్నమాట. ఇక్కడ ఉన్నది అడియన్ అని చెప్పుకుంటాం, చెప్పి అప్పుడు మన పేరు చెప్తామన్నమాట. అంటే ఈ అడియన్లలో ఎవరో తెలుసుకోవాలి కాబట్టి, అంతే తప్ప నేను వచ్చాను అని చెప్పము.
అది పూర్వం ఒకసారి ఇలాగే ఎవరు వారు మన నడాదూరమ్మాళ్ళు ఎంగళాళ్వాన్ అనేటటువంటి వారి దగ్గరికి వెళ్ళారండి. ఆయన దగ్గర శిష్యరీకం చేద్దామని తండ్రి గారు చెబితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు. సరే, వెళ్ళిన తర్వాత నడాదూరమ్మాళ్ళు బయట నించొని తలుపులు కొడుతుంటే లోపల ఉన్నటువంటి ఆచార్యులు ఎవరొచ్చారు అని అడిగారట. అనగానే బయట ఉన్న ఆయన ఏం చెప్పారు, ఈ నడాదూరమ్మాళ్ళు ఇంకా అప్పటికి యుక్త వయసులో ఉన్నారు. ఏం చెప్పారు, నేనొచ్చాను అని చెప్పారు. ఆ నేను చచ్చాక రండి అని చెప్పారనమాట. ఈయన ఉలిక్కి పడ్డాడు. ఆ నేను చచ్చాకంటే నేనెవరు, నేనే కదా, అంటే నేను చచ్చాక ఈయన దగ్గరికి ఎలా వస్తానని చెప్పి మళ్ళీ వెనక్కి ఎక్కడికో వాళ్ళ ఊరు ఎక్కడ దరిదాపు ఒక 4-5 గ్రామాలు దాటాక ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందిరా వచ్చేసినావేమిటి, ఆయన దగ్గర పాఠం నేర్చుకోమని చెప్పాను కదా అని తండ్రి అడగగానే ఏమన్నాడు, నేను చచ్చాక రావాలట ఆయన దగ్గరికి అని అన్నాడు. అంటే అప్పుడు తండ్రి అడిగాడు, ఏం జరిగింది నాయన సంపూర్ణంగా చెప్పు అని అంటే ఈయన మొత్తం చెప్పుకొచ్చారు. అని అంటే నేను వచ్చాను అంటే నేను అంటే అహం, అడియేన్ అంటే దాసుడు అనమాట, మీ పాదదాసుడు వచ్చాడండి అని అంటే అప్పుడు అది నిన్ను నువ్వు తగ్గించుకోవటం, అహంకారాన్ని తగ్గించుకోవటం అనమాట. నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే అడియేన్ వచ్చారండి అని అంటే ఏమవుతుంది, అయ్యా మీ పాదదాసులం వచ్చాము, ఎందుకంటే మనకన్నా కూడా వాళ్ళకి ఒక బిట్టు జ్ఞానం ఎక్కువ ఉంటుంది అని భావిస్తామన్నమాట. ఆ తర్వాత రోజున ఈయన మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎవరు వచ్చారనగానే అడియేన్ వచ్చారు స్వామి అనగానే వస్తున్నాను అక్కడే ఉండను ఆయన పాపం అని చెప్పి ఈయన లోపల నుంచి వచ్చేటప్పుడే గ్లాసులో మంచినీతము, ఆ తర్వాత అదే మంచినీళ్ళు, ఆ తర్వాత మజ్జిగ 2 కూడా బయటికి తీసుకొచ్చి కూర్చొనైనా కూర్చో, ఎండన పడొచ్చావా ఏమిటంటే లేదండి చల్లగానే ఉందంటే పర్లేదులే, ఇగో మంచినీళ్ళు తాగుతావా మజ్జిగ తాగుతావా ఏం తీసుకుంటావు చెప్పు అని అన్నారట. ఆ ఎంగళాళ్వాన్ ఇలా ఉంగిపోయి ఉన్నారు అప్పటికే. అయ్యో వద్దండి శ్రమ అంటే లేదు ఎంత దూరాన పడి వచ్చావు తాగునాయన, ఇగో ఈ మంచి తీర్థం దాగి కాస్త ఆ మజ్జిగ పుచ్చుకో అని చెప్పారట. అది ఇక చెబుతున్నారండి, అయ్యో ఈ పడికట్టు పదాలు మాకు రావమ్మా అందుకనే నిన్ను బయటికి రమ్మనేది, ఇవన్నీ మేము నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు వైష్ణవులది గృహము ఇల్లు అని చెప్పుకోరు, తిరుమాళిగా అని చెప్తారు. ఏందండి వాళ్ళ గొప్పతనం అంటే వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు, పెరుమాళ్ళు ఎక్కడ ఉంటే దాన్ని తిరుమాళిగా అంటారు. సరేనండి, అది అన్నమాట. ఇక మన ఇంటికి వారిని ఆహ్వానించేటప్పుడు మనం ఏమంటామండి, అయ్యా మీ తిరుమాళికి రండయ్యా, పెరుమాళ్ళకి మీరు మంగళాశాసనం చెయ్యండి, లేదా పెరుమాళ్ళు మీ గురించి బెంగపెట్టుకున్నారండి, ఆహ్వానించే మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మా దేవుణ్ణి కూడా చూడండి కొంచెం అని చెప్పారన్నమాట. ఏమని చెప్తారండి, పెరుమాళ్ళు మీ గురించి బెంగ పెట్టుకున్నారు, ఒకసారి మీరు పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయండి, మా పెరుమాళ్ళని చూడండి కాదు, మా తిరుమాళిలో ఉన్న స్వామికి మీరు కొంచెం మంగళాశాసనం చెయ్యండి, మీరు చేస్తే ఇంకా వైభవంగా ఉంటారు ఆయన అని చెప్పి ఆహ్వానిస్తారన్నమాట. అది పూర్వం విదురుడు కూడా అలాగే ఆహ్వానించారు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ రాయబారానికి వచ్చి అంతమంది ఇళ్ళని మానేసి విదురునింటికే ఎందుకు వెళ్ళారండి, విదురుడు దాసిపుత్రుడు కదండి, అయినప్పటికీ కూడా విదురునింటికే వెళ్ళారు. ఏమన్నారు, దుర్యోధనుడు అయితే హేళన చేశాడు, ఏంటి నువ్వు రాయబారానికి వచ్చావు కదా, రాయబారివి కదా, అందుకని నీకు సర్వ రాజోపచారాలతోని నీకు అక్కడ మేము విడిది ఏర్పాటు చేశాం, అక్కర్లేదన్నావు, సరే వస్తున్నావు. మధ్యలో భీష్ముల వారు కూడా అన్నారట, రావయ్యా మా ఇంటికి రా ఉందు కానీ పోన్లే, దుర్యోధనుడు నచ్చలేదు కదా నీకు, దాని అయినా మన ఇంటికి మా ఇంటికి రా అని పిలిచారు. ఇంకా ముందుకు వెళ్ళిపోయారు ఏం మాట్లాడకుండా శ్రీకృష్ణ పరమాత్మ. విదురుని అంతఃపురం వచ్చిందనమాట. అక్కడ రాగానే విదురుడు ఏమన్నారు, కృష్ణ నీ ఇంటికి వేంచేవయ్యా అని పిలిచాడు. అంతే, ఈయన రెండో మాట ఆలోచించకుండా టంకటక లోపలికి వెళ్ళిపోయారనమాట. అదేమిటయ్యా ఇంతమంది పిలిచారు కదా అని అంటే, ఇది నా ఇల్లు అని చెప్పాడు, నా ఇంట్లో నాకు ఫ్రీగా ఉంటుంది కదా అందుకే నేను వచ్చేసానని చెప్పాడు అనమాట. అందుకని భగవానుడి ఇంట్లో మనం ఉంటున్నాం తప్ప మన ఇంట్లో భగవానుడు ఉండట్లేదు.
చాలామంది ఏం చెప్తారండి, ఇల్లంతా ఎంత మంచి కట్టని చూసిండ్రా అండి, ఇక దేవుడికి కూడా ఈ గది పెట్టామండి, నీ బొందం మొత్తం ఇల్లే దేవుడిది, అది గ్రహించు. మొత్తం కనుక ఆయన ఆక్రమిస్తే నీకు ఊపిరి తీసుకోవడానికి కూడా చోటు ఉండదు కనుక ఆయన ఇంత చిన్న మూర్తిలో వేంచేసి ఉన్నారని గ్రహించు కదా. అది అసలు నీకు లేని గుణం నీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే నీ పిల్లలు కూడా ఏమంటున్నారు, మా అమ్మ నాన్న నా దగ్గర ఉంటున్నారండి అంటున్నారా? అంటలేదు. ఎందుకంటే ఇల్లు వీడు కొనుక్కున్నాడు కాబట్టి. పూర్వము ఇది కూడా తల్లిదండ్రులదే తప్పు. కంచి కర్ర వేసి అసలు ఈ జనరేషన్ తల్లిదండ్రులందరినీ కూడా చల్ల వాయించి పారేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఊచకి వేలాడదీయాలి, కొయ్యాలి, ఉప్పు కారం పెట్టాలి, కడగాలి, మళ్ళీ ఉప్పు కారం పెట్టాలి, మళ్ళీ కడగాలి, మళ్ళీ ఉప్పు కారం పెట్టాలి. జనరేషన్ 2 జనరేషన్ని నాశనం చేసి పారేశారు మొత్తం అంతా కూడా. పూర్వము కొడుకు ఎవరైనా సరే ఇల్లు కొనుక్కున్నాడు అంటే గృహప్రవేశ పీటల మీద ఎవరిని కూర్చోబెట్టేవారండి, తమ తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టేవారు, వాళ్ళు కూర్చునేవారు కాదు. ఇల్లు వాడే కొంటాడు కానీ తల్లిదండ్రుల్ని అక్కడ కూర్చోబెడతారు. ఇప్పుడు ఏంటి, వీడికి చెప్పాలంటే హడల్, అరే నాయన నువ్వు కొన్నా కూడా మేము రా కూర్చోవాలి పీటల మీద, అప్పుడే నీకు శ్రేయస్కరం అని చెప్పాలంటే వీడు టెర్రర్ వణికిపోతాడు. అవునా కదా కదా? ఎందుకంటే కోడలు ఏమనుకుంటుందో, కోడల వైపు వాళ్ళు ఏందే కొన్నది మీ ఆయన కదా, వచ్చి మీ అత్తమామలు మంచిగా బాగానే సెటిల్ అయ్యిండ్రు కదా కదా. అంటే నీకెందుకు ఆ భయం వచ్చింది, ఎందుకంటే ముందు అసలు నీకు శాస్త్రం తెలియదు కాబట్టి. నువ్వు శాస్త్రం తప్పి ఉన్నావు కనుక నువ్వు విచ్చలవిడిగా తిరిగావు, విచ్చలవిడిగానే నీ ఆలోచనలకి కట్టుబడి ఉన్నావు కనుక ఈరోజు నువ్వు వాడికి చెప్పాలంటే గజ్జన వణుకుతున్నారు. ఇది సిస్టము, ఇది ఇలా చెయ్యాలి, చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్పేసా, తర్వాత నీ ఇష్టం అని చెప్పు. అప్పుడు వాడు నేను కూర్చోబెట్టకుండా వాడు కూర్చుంటే అప్పుడు తప్పు వాడిదవుతుంది. చెప్తున్నారా ఎవరైనా? వాళ్ళు కొనుక్కున్నారండి, సంతోషం, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు కూర్చుంటారు. పైగా ఇంకోటి ఏంటి, గృహప్రవేశాలు చేసినప్పుడు ఇదో తలకాయ నొప్పి వచ్చినటువంటి వాళ్ళకి, ఎవరికి వాళ్ళు పంతులు ఉంటారు కదా చేయించడానికి వచ్చేటటువంటి వాళ్ళు, పురోహితులు, ఈ ఇంట్లో కుక్కపిల్ల ఉంటే దాంతో సహా కూర్చోవటం. ఇల్లు ఎవరిదైతే వాళ్ళు, ఆ పెద్దలు ఎవరైతే వాళ్ళు కూర్చోవాలి, అంటే 2 కూర్చోవాలి. అమ్మ నాన్నని కూర్చోబెట్టకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు కూర్చుంటారు. ఇల్లు నాది కాబట్టి నేను మా ఆవిడ కూర్చోవాలి, మరి మేము కూర్చున్నప్పుడు మా పిల్లలు కూర్చోవాలి కదా, వాళ్ళు కూర్చోవాలి. ఏంది ఇది నాన్ సెన్స్? పీటల మీద కూర్చునేది దంపతులు అంటే దంపతులు ఒకళ్ళే, విడివిడిగా చూసుకుంటే 2 అంతే. మొత్తం అంతా ఈ మూల నుంచి ఆ మూల దాకా అన్నమాట. ఏంటండి ఇది కదా? అది నువ్వు సరిగ్గా జీవించకుండా నీ తర్వాత తరాన్ని కూడా సర్వనాశనం చేసేస్తున్నాం అన్నమాట. అదే చెప్తున్నారండి, నీకు అన్ని విషయాలు తెలుసు కనుక మేము నీ దగ్గర తెలుసుకోవాలి. పడికట్టు కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినప్పటికీ నీ దగ్గర మేము తెలుసుకోవాలి అని చెబుతున్నారు. ఇక తర్వాత ఇంట్లో చేసినటువంటి దానిని భగవంతుడికి పెట్టిన తర్వాత కానీ తినడం అనేది ఉండదు. అంటే దేవుడికి ఇది పెట్టకూడదు కదండి, మేమేమో ఈరోజు మరి ఆయనకేమో కొంచెం ఇంత అన్నం పడేసినాం, మానే తింటాం మానే కదా. నువ్వు ఎప్పుడైతే భగవంతుడికి పెడతావో అప్పుడు అది నువ్వు ఇంటిల్లపాది, మీరు ఇంటిల్లపాది కూడా ప్రసాదం స్వీకరించినట్లు అవుతుందన్నమాట. అది అసలు పూర్వం ఇంట్లో మంగళహారతి సమయానికి అందరు పరిగెత్తుకొచ్చేవారండి. ఇది చాలా హిందీ మూవీస్లో, నార్త్ సైడ్ మూవీస్లో చాలా చూపిస్తూ ఉంటారు. ఆ హారతి టైంకి మొత్తం అందరూ కూడా స్నానం చేసి ఉన్నా లేకపోయినా గబగబా దూరి టకటక చేసేసి పరిగెత్తుకు రావడం అనేది ఎస్పెషల్లీ రాజశ్రీ మూవీస్లో ఎక్కువ చూపిస్తుంటారు. పూర్వం వాస్తవానికి ప్రతి ఇంట్లోనూ ఉండేది. హారతి ఇచ్చే సమయం అంటే ఇక అది లాస్ట్ సమయం కదా. అంటే ఆ ముందు అన్ని స్తోత్ర పాఠాల టైంకి వీళ్ళు లేకపోయినా కనీసం హారతి సమయానికన్నా అక్కడ ఉండాలని దడ 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 పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, పిల్ల పెద్ద అందరూ. ఇప్పుడు ఏది, వాడు అలసిపోయి వచ్చిండండి. దేవుడంటే భక్తేనండి, చాలా భక్తి, కానీ పాపం పొద్దున లేవాలంటే కష్టం. అడుగుతాడు, మమ్మీ ప్రసాదం బేటవా
అని అడుగుతాడు అని అంటారన్నమాట కదా. ప్రసాదం కాదు, ముందు పెరుమాళ్ళ మీద ప్రేమ నేర్పించు కదా. భక్తి ఎక్కడ ఏడిచింది? అసలు భక్తి అంటే ఏంటో చెప్తే కళ్ళు తిరిగి పడిపోతారు. వస్తున్నాం పోతున్నాం అంతవరకే. సరే, పండే ఉన్వాయరిదుం. అయ్యో అమ్మ, ఇంతకు ముందే నీ మాట మేము విన్నాము, ఎన్నో విని ఉన్నాను, చాలా చమత్కారంగా కూడా మాట్లాడుతూ ఉంటావు కదా, అవన్నీ ఉన్నాం, మేము అన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము అని చెప్తున్నారు. వల్లీర్గళ్ నీంగళే నానేదనాయుడుగా, నాయుడుగా అని చదువుతున్నారండి కొంతమంది, నాయుడుగా. ఓకే, నాయుడు కాదు, నాయుడుగా. సరే, వల్లీర్గళ్ నీంగళే చెబుతున్నారండి. అయ్యయ్యో మీరే సమర్థులమ్మా అని లోపల నుంచి అమ్మాయి అంటోంది. అయ్యయ్యో అదేంటి అన్నీ నాకే వచ్చానంటున్నారేంటి? ఇప్పుడు ఎవరినైనా అంటారండి, అబ్బో పాటలు బాగా పాడుతున్నారుగా అనగానే ఏమంటారు? నువ్వు కూడా మంచి పాడతావు కదా, అసలు మొన్న ఎంత బాగా పాడినా, అసలు ఆ పాట నేను ఇప్పటిదాకా వినలే అంటామా అనమా మనవు? అవునా? అలాగే చెప్తున్నారన్నమాట. అరే నేనేదో సమర్థురాలని అంటారేంటి మీరంతాను? మీ దగ్గర చక్కగా మాటలు లేవా ఏంటి? ఎంత చక్కగా మాట్లాడతారు, ఎన్ని విషయాలు చెప్తున్నారు. మొన్నెవరో ఆ అమ్మాయి ఏమంది? శ్రీమన్నారాయణుడే పరతత్వము అని చెప్పేసింది కదా, అది కూడా తామర పువ్వులతో కలువ పువ్వులతోటే చెప్పేసింది. అబ్బొబ్బా, అసలు అలా చెప్పడం అనేటటువంటిది ఎంత గొప్ప విషయము, దృష్టాంతంతో చూపించడం ఎంత గొప్ప విషయం కదా. ఇంకొక అమ్మాయి ఏమో అసలు ఇదిగో ఒక నెమలీకని పట్టుకొని తీసుకొచ్చి ఏమంది? తాను కూడా నెమలిలాగే శ్రీకృష్ణునితోని ఆత్మతత్వం కలిగినటువంటిదని చెప్పేసింది. పునమయిలే అని చెప్పారు కదా. అబ్బో, అసలు ఇంత తత్వం కలిగినటువంటి వారు నేను గొప్పదాన్ని అంటారేంటి? సర్లే, నానేదానాయుడుగా. సర్లే మళ్ళీ కాదు అంటే మీరందరూ సర్లే ఓకే, నేను కూడా ఎంతో కొంత మాట్లాడగలను, సరే. ఎందుకంటే బయట వాళ్ళందరూ అనేస్తున్నారు, కాదు నువ్వే బాగా మాట్లాడతావు అనగానే ఏమంది? అయ్యో, భాగవతుల మాటను స్వీకరించకపోవటం కూడా తప్పే. నిన్న మన ఎంబారు గారి గురించి తెలుసుకున్నాం కదా, గోవిందజీయర్ గురించి. ఏమన్నారండి? ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటుంటే సరిగ్గా చెప్పారు. బాబా, అసలు ఎంత బాగా పాడతారండి, కరెక్ట్ చెప్పారండి, ఎంత బాగా స్తోత్రం చదువుతున్నారండి అనగానే గోవిందజీయర్ ఏమనేవారు? అది కదా, ఇప్పుడు కదా మీరు సరిగ్గా మాట్లాడారు అని తనను తాను పొగిడించుకున్నట్టు అనిపించినా కూడా ఆ పొగడతంతా ఎవరికి చెందుతుందని చెప్పారు ఆయన? లోపల ఉన్నటువంటి భగవద్ రామానుజుల వారికి. ఆ భగవద్ రామానుజుల వారి లోపల ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి. మధ్యలో నేనేమండి, నేను ఊరికినే ఒక టిన్ను డబ్బా లాంటి వాడిని అంతే, ఈ శరీరం ఒక డబ్బా అంతే అని చెప్పారు కదా. అలా ఈ అమ్మాయి కూడా ఏమనుకుంది? అవునవును నిజమే, మీరేనండి, మీరు చెప్పింది సరైందేనండి, సరే ఏదో నాకు కొంచెం తెలిసిన విషయాలు ఉన్నాయండి, నేనే చతురతతో మాట్లాడతానండి, మీ మాట కాదంటం ఎందుకు అని అన్నదట. ఇక చెబుతున్నారండి, భరతుల వారిని లక్ష్మణుల వారు ఎన్నో మాటలు అన్నారండి. రాజ్యాన్ని తీసుకోవడానికని చెప్పి వెనకుండి అమ్మ చేత మాట్లాడించాడు అని అన్నారు. లోకం కూడా ఆ భరతాళ్వాన్ని వచ్చేదాకా ఏదేదో మాట్లాడుకున్నారు. ఈ భరతుడి వల్ల కదా శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయింది అని అనుకున్నారు. కానీ భరతుడు తనను తాను ఎలా నిరూపించుకున్నాడు? పాదుకా పట్టాభిషేకం చేసి శ్రీరామచంద్రమూర్తిలాగే సన్యాసి దీక్షను ధరించి లోకానికి అంతటికీ కూడా సమాధానాన్ని చెప్పాడనమాట. ఏం మాట్లాడలేదు ఆయన కదా. అది అందుకని అక్కర్లేని వాదనలు అనేవి ఉండరాదు అని ఇక్కడ అమ్మవారు చెప్పకనే చెబుతున్నదన్నమాట. లోకం ఎన్నైనా అనొచ్చును, 100 మాట్లాడొచ్చును, కానీ నువ్వు దానిని ఆచరణలో పెట్టి చూపించి సమాధానం చెప్పు. అప్పుడు వాళ్ళకి నోటితో సమాధానం అవసరం ఉండదు, నీ ఆచరణే వాళ్ళకి సమాధానము, అంతే. ఇక ఒల్లై నీ పోదాయునకెన్న వేరుడయ్యై, వెంటనే లేచిరామ్మా అని చెప్తున్నారు. ఈ ఒల్లై అనే మాట ఈ శ్రీకాకుళం ఇంకా అటువైపు మాట్లాడుతుంటారు. వచ్చేసేయి, వచ్చేసేయి అంటుంటారు. అంటే వెంటనే అన్నమాట, తొందరగా వచ్చేసే అని చెప్పటం. అయితే తొందరగా రావమ్మా, నువ్వు వెంటనే బయటికి రా, ఆలస్యం కాకూడదు. ఎందుకంటే నీ నుంచి మేము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, పెద్దల్ని కలిసినప్పుడు మేము ఎలా మాట్లాడాలి,
నిన్న ఒక సదస్సుకు వెళ్ళామండి. అందరూ పెద్ద పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, జుట్లకి రంగే లేదు కాబట్టి తెలిసిపోయింది. జ్ఞానంతో తల పండిపోయి ఉన్నటువంటి వారనమాట, పెద్ద పెద్ద పండితులు. వారి ముందు మనం ఎంతండి, ఆవగింజ కదా. అటువంటిది మనము ఇలా ఇంకా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడదాం, వాళ్ళు అటువైపు తిరిగి ఉన్నారు, మనం అలా వెళ్ళి పెడదాము అని అనుకునే లోపే సముద్రాల షటగోపాచార్యుల వారని మనం ఇంకా ఆయన అటువైపు తిరిగి ఉన్నారండి. పాపం అసలు చూడను కూడా లేదు. సరే వెళ్ళి మనం పెడదాము అనుకొని వెళ్ళే లోపు ఏమైంది, ఆయన గబుక్కుని తిరిగారు. వారికి మాకు ఒక 3-4 అడుగుల దూరం ఉంది అంతే. ఇలా తిరిగారో లేదో వెంటనే ఏం చేశారు, వచ్చారా అని చెప్పి ఇలా నేలకి ఇది చేసి దండం పెడుతున్నారు. అన్నయ్య గారు కూడా వేయించేసి ఉన్నారు కదా, అన్నయ్య గారు మేము ఇలా ఉంటే గబగబా ఇలా నేలకు పెట్టి ఇలా పెడుతున్నారు. ఇలాంటి విషయాలు కదా. ఇప్పుడు ఈ లోపల ఉన్న చిలుక ఇగో ఆయన లాంటి వారే అనమాట. చూడగానే ఆయన అందరూ ఏమనుకుంటారంటే అబ్బో చాలా కరుకబ్బా మనిషి అని అనుకుంటారు, మాట చాలా కఠినంగా ఉంటుంది అనుకుంటారు. ఆయన చూడగానే మా కీపాశ్రమే గుర్తొస్తుంది ఇప్పుడు. అంత పెద్దవారు వంగి అలా నేలకి అని ఏదో ఇలా పెట్టడం వేరు, ఇలా అనడం వేరు. కానీ ఆయనే ముందుగా వంగి మా అయ్యో మనం పెట్టేలోపే ఆయన పెట్టేశారనమాట. అది అంటే ఏంటండి, అటువంటిది మేము నేర్చుకోవాలి, ఆ విషయం మేము నేర్చుకోవాలి. ఓ మనం కదా ఇలా కదా వ్యవహరించాలి అనేటటువంటిది నీ దగ్గర ఒక్క సెకండ్లో అనమాట. ఆలస్యం అనేది ఎలా ఉంటుంది అనేది మనకు అలాంటి తరుణాలలో అర్థమైపోతూ ఉంటుంది. అది అన్నమాట. ఇవి కదా మేము నేర్చుకోవాలి. అందుకే వెంటనే నువ్వు లేచిరామ్మా, మాతోని ఏం తప్పిదాలు జరిగిపోతాయో ఒకవేళ ఇవన్నీ తెలియకపోతే అని చెప్తున్నారు. నీ పోదాయునక్కెన్న వేరుడయ్యై, ఉనక్కెన్న వేరుడయ్యై, వేరు అంటే నీకున్నటువంటి స్వామిత్వం ఏంటమ్మా అని అడుగుతున్నారు. ఏంటి నీకున్నటువంటి స్వామ్యం అంటే ఘనం ఏమిటి? తెలంగాణలో ఎక్కువ మాట్లాడతారు, అంత ఘనం ఏముందో అక్కడ. ఘనం కాదది, ఘనం అన్నమాట. అంత గొప్ప విషయం ఏముంది? ఓ పెద్ద ఘనంగా చెప్పిండ్రు అని అంటుంటారు, ఘనంగా చెప్పారు అన్నమాట. అది అంత గొప్ప విషయం చెప్పారని చెప్పటం అన్నమాట. అయితే అదే అంటున్నారు, ఏమిటమ్మా అంత గొప్ప విషయం ఏముంది? భగవానుణ్ణి అలా ఎలా కట్టిపడేసుకుంటున్నావు నువ్వు? అంత ఘనమైన విషయం నీ దగ్గర ఏముంది? ఇన్ని కష్టమైన విషయాలు నీకు అన్నీ అంత తేలికగా ఎలా పట్టుబడిపోయాయి? ఎంత పెద్ద పెద్ద విషయాలు నీకు తెలిసాయి కదా, అవన్నీ మాకు కూడా కొంచెం చెప్పమ్మా అని ప్రార్థిస్తున్నారు. ఇక లోపలన్న గోపిక అన్నదన్నమాట, ఎల్లారుం పోందారో, లోపల నుంచే అడుగుతున్నది బయటికి రాకుండా. అందరూ వచ్చారా? అంత అహంకారం ఏంటండి? బయట నుంచి అడుగుతున్నారు కదా వీళ్ళు, ఏం ఓసారి గుమ్మం దాకా వచ్చి చూడకూడదా? ఆచార్యుని లక్షణం అన్నమాట. లోపల ఉన్న అమ్మాయి ఏమడిగిందండి, ఎల్లారు పొందారు, అందరూ వచ్చారా అంటే ఏంటి? ఒక్కదానివే వచ్చావా లేకపోతే అందరినీ కూడా తీసుకుని వచ్చావా అంటే స్వార్థంతో కానీ రాలేదు కదా. ఒక్కళ్ళమే వెళ్ళామంటే నాకు మాత్రమే తెలియాలి, 2-3 వచ్చాము అని అంటే మిగతా వాళ్ళకి చెప్పాం కానీ వాళ్ళకి అంత లేదులేండి, నువ్వెలా డిసైడ్ చేస్తావు? క్షమించండి కదా. అందుకని గోష్ఠిగా వచ్చారా లేదా, 10 మందిని వెంట పెట్టుకొని వచ్చావా లేదా, బతిమిలాడో బామాడో ఏదో ఒకటి చేసి తీసుకొచ్చావా లేదా? ఎందుకంటే అయిష్టంగా కూర్చునైనా విషయాన్ని తెలుసుకుంటారు కదా. 10 విషయాలు చెప్తే ఒక్కటైనా బుర్రకెక్కుతుంది కదా, అవునా? పోనీ 100 విషయాలలో 10 ఎక్కాయి, ఈ 10 ఎక్కినటువంటి విషయాల్లో ఒక్కదాన్నైనా ఆచరిస్తారు కదా. అందుకని ఏమడిగారండి, అందరూ వచ్చారా అని అడుగుతున్నారట. అయ్యో లేదమ్మా, ఏ భాగవతుల్ని మేము వదలలేదు అని కాన్ఫిడెంట్గా ఏమంటున్నారండి, పోందార్ పోందెన్నికొల్, నువ్వే వచ్చి లెక్కించుకో. కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట వస్తుంది. మీరు లెక్కబెట్టి చూడండి ఒకసారి అని చెప్తున్నారన్నమాట. అందరినీ తీసుకొచ్చాం, ఒక్కరిని కూడా వదిలిపెట్టనే లేదు అని చెప్తున్నారు. వల్లానై కొండానై మాతారై మాత్తజిక్క వల్లానై, వల్ ఆనై, వల్ అంటే బలం కలిగినటువంటిది, సమర్థత కలిగినటువంటిది. ఒక ఆనై ఉంది, ఆనై అంటే ఒక పెద్ద ఆకారం కలిగినటువంటి దాన్ని ఆనై అంటారన్నమాట. అనకొండ
అని అంటుంటారు కదా, ద్రవిడ పదమే అది. ఆనై అంటే చాలా పెద్దది అని. మరి కొండ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనై కొండ్రా కాస్త ఆనకొండ అయ్యిందనమాట. అది చాలా సింపుల్. అంటే మరి రా కాస్త డగా ఎలా మారిందండి అని అంటే, మామూలుగా ఏమంటారండి దాన్ని, వాగ్దాటి కొంచెం నడిచిపోతూ ఉంటుంది కదా, రలు కాస్త డలుగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. వ్యవహారిక భాష ఉంటుంది కదా, కొలకియల్ లాంగ్వేజ్. ఇప్పుడు స్టాండర్డ్ లాంగ్వేజ్ ఓకే, బట్ కొలకియల్ లాంగ్వేజ్కి వచ్చేపాటికి ఎలా ఉంటుందంటే, అంటే రోజు మనం మాట్లాడేదే అయినప్పటికీ కూడా స్పీడ్ ఎక్కుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు సత్యనారాయణ ఏం చెప్తారు, సత్యనారాయణ వచ్చాడు, ఇంకొన్ని చోట్ల అయితే సత్యనారాయణ గారు వచ్చారండి అంటారు కదా. అలా అన్నమాట. అంటే వ్యావహారికంలోకి వచ్చేపాటికి ఏమవుతుంది, కొన్ని పదాలు ఒకదానికొకటి అతుక్కుపోతాయి స్పీడ్లో. అలా ఏమవుతుందంటే ద్రవిడంలో కూడా ఆనైకొండ కాస్త స్పీడ్లో వచ్చేపాటికి పక్క పదాలతో కలిపేసరికి ఆనైకొండ అయిపోతుంది. అది కాస్త వీడు స్టైల్గా ఆనకొండ అని పెట్టాడనమాట. అది ఆనై అంటే చాలా పెద్దది, మరి కొండ్ర అంటే చెడ్డది అని చెప్పటం అన్నమాట. అది కొండ్రానై బలం సమర్థత కలిగినటువంటిది ఒక ఏనుగు ఉన్నది. ఎటువంటి ఏనుగది, కొండ్ర ఆనై అంటే బహు చెడ్డ ఏనుగండి అది అని చెప్తున్నారు. ఎవరండి అది అంటే కువలయ పీడ. కంసుడు ఈ యజ్ఞాని కోసం అని పిలిచారు కదా, పిలిచినప్పుడు ఏం చేశాడండి, ఈ ఏనుగుని ఉసిగొలిపాడు శ్రీకృష్ణ పరమాత్మ మీదికి. ఆ ఏనుగుకి 4 పెద్ద పెద్ద దంతాలు, అంత ఆకారం పెట్టుకొని ఉంది. అదే అంత ఆకారం ఉందంటే దాని దంతాలు ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉన్నాయట, ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉన్నాయన్నమాట. అది అందరి దగ్గరికి అలా వెళ్తుంటుంటే అందరూ చాలా దూరంగా నించుంటే దాని దారిన అది వెడుతున్నది కాస్త వెళ్ళొచ్చును కదా. కృష్ణుడు ఆ మూలకి ఉండగానే ఏం చేసింది, ఇది ఒక్కడిగేసి ఆ దంతాలతోని ఇతన్ని లేపి గుచ్చాలని ప్రయత్నించిందనమాట. దాని అడుగుని గ్రహించి ఈయన వెంటనే యాక్షన్లోకి దిగిపోయారు. అది 4 దంతాలని ఒకేసారి ఇట్లా ఊడబెరికేశారట స్వామి. అంటే ఫస్ట్ అట్టెట్ట చేస్తారండి అంటే ఏముందండి, 4 దంతాలను ఒక్కసారి ఇలా గట్టిగా గుద్దితే 4 లూజ్ అవుతాయి. అప్పుడు ఇవి 2 లూజ్ అయినవి ఇలా దగ్గరకు వస్తాయి కదా, అంతే ఇలా పట్టుకొని ఇలా పీకేశారట ఆయన. 4టిని ఒకేసారి ఇలా లాగి పారేశారట. అంతకుముందు చాలా ఫైటింగ్ చేశాడు ఆయన. అది తెలియగల వాళ్ళు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారులే అని 4 దంతాలని ఒకేసారి పీకేశారంటే వెళ్ళి వెళ్ళంగానే పీకేశాడు అనమాట. అన్నీ నాన్సెన్స్, అన్నీ పిచ్చి కథలు ఇవన్నీ అని అంటారనమాట. జనాలు అలా తెలివి తక్కువగా ఉంటారని చెప్పలేం కదా మరి. సరే, అయితే ఆనైకొండాన్ బహు చెడ్డదండి ఆ కువలయ్య పీడ. మాతారై మాతజిక్క దాని యొక్క మదాన్నంతటినీ కూడా అణచివేసినటువంటి వాడు ఇంకెవరండి, వల్లానై. ఇంకొక బలం సమర్థత కలిగినటువంటి ఇంకొక మదమెక్కినటువంటి ఏనుగు ఎవరండి, శ్రీకృష్ణుడండి కదా. ఏనుగుతోని ఏనుగే ఢీ కొట్టాలి కదా, అందుకని ఏమని చెప్పారు, అది ఎంత బలం సమర్థత కలిగిందో వల్లానై. ఇక్కడ కూడా స్వామి అంతే వల్లానై, అంతే బలం సమర్థత కలిగినటువంటి గొప్ప ఆకారం కలిగినటువంటి వాడు. అది ఏదో పెద్ద ఆకారం కలిగింది అనుకుంటోంది, కానీ ఇక్కడ మా స్వామి కూడా ఏంటండి, పుట్టినప్పుడు ఇంత ఉన్నవాడు కాస్త అంత పెరిగినటువంటి వాడు. ఈ ఏనుగు కోసం అని చెప్పి మద బలంతో ఒక్క అడుగు ముందు వేశాడంటే ఇంత ఉన్నవాడు కాస్త అంత బలవంతుడైపోయి అంతెత్తుకి ఎగిరెగిరి తంతాడు దాన్ని. అలా తన్ని దాని మదమణించినటువంటి వాడు మా వల్లానై, గొప్ప ఆకారం కలిగినటువంటి వాడు అని ఇక్కడ అర్థం అన్నమాట. అది అలా చెబుతున్నారండి. ఇక ఈ 4 దంతాలతో అంటే మదము ఈ శాస్త్రత్వం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా అణిచి పారేసినటువంటి ఆ శ్రీకృష్ణుని గూర్చి మాయనై గొప్ప ఆశ్చర్య చేష్టితుడు. అంటే శ్రీకృష్ణుడు మాయావి అని కాదు, ఇక్కడ శ్రీమన్నారాయణుడు మాయావి అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఒకసారి ఇలా ఉంటాడు, ఇంకొకసారి రాముడిలా ఉంటాడు, మరొకసారి అంతలోకి ఏం తెలియనట్టు వటపత్ర సాయి అయిపోయి వటపత్రం మీద పడుకొని నోట్లో చూపిస్తాడు. ఏంటి అనంటే, ఇగో నా గర్భంలో అంతా కూడా మొత్తం మండలం అంతా కూడా ఉంది, బ్రహ్మాండం అంతా ఉందని చూపిస్తాడు. మళ్ళీ అంతలోకి ఏమవుతాడండి,
పరశురాముడుగా వచ్చేస్తాడు. మొత్తం అంతా కూడా ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి పరశురాముడుగా వచ్చి మొత్తం క్షత్రియులందరినీ నాశనం చేస్తారు. మళ్ళీ అందులోకే శ్రీరామచంద్రుడుగా మళ్ళీ క్షత్రియుడుగా వచ్చి మళ్ళీ క్షత్రియ ఉద్ధారణ చేస్తాడు. మళ్ళీ అంతలోకే బుద్ధ భగవానుడుగా రాక్షసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ శక్తి తగ్గించటం కోసమని వాళ్ళకి చెప్పాల్సినటువంటి నెగిటివ్ మాటలన్నీ వాళ్ళకి చెప్పేస్తాడు. అసలు ఏమిటండి గొప్ప మాయావి. ఎక్కడ ఎలా ఎప్పుడు ఏ రకంగా ఎక్కడ ఏది సరి చేయాలో అక్కడక్కడ సరి చేయడానికి ఎలా వెళ్ళిపోతాడో మనకు అందనటువంటి వాడండి. ఇంకొకళ్ళు మనకి బాగా జాగ్రత్తగా చెప్పేటటువంటి దాకా కూడా మనకి బుద్ధ భగవానుడు వేరు గౌతమ బుద్ధుడు వేరు అన్న సంగతే తెలియదు కదండి. మరి అంత మాయావి అన్నమాట. వారే వీరు వీరే వారు అని అనుకునే విధంగా మాయని కమ్మింపజేసేటటువంటి వాడనమాట. అంత గొప్ప మాయావి ఆయన. అటువంటి చేష్టితుని ఆశ్చర్య చేష్టితుని పాడాలి. మేమందరం పాడాలి అంటే ఆ మాయావి గురించి నీవే మాకు చెప్పాలి. ఎందుకంటే ఇంత లోతు విషయాలు తెలిసేటంత జ్ఞానం మాకు లేదమ్మా. కనుక నీవు వస్తే మాకు ఆ మాటల్ని చెప్పవచ్చును అని చెబుతున్నారన్నమాట ఇక్కడ అమ్మవారు మనకి మాయనై పాడు ఏలోర్ ఎంపావాయ్, ఓ అమ్మాయి ఇంకా ఆలస్యం ఎందుకు బయటికి రా అని అన్నారు కదా. ఆ ఆశ్చర్య చేష్టితుడిని కీర్తించాలి అంటే త్వరగా అర్థం కానటువంటి వాడు మాయావి. అంటే ఏంటండి? త్వరగా మాయలు చేసేవాడని కాదు, త్వరగా అర్థం కానటువంటి వాడు. పెద్ద మాయ అని చెప్తూ ఉంటాం కదా, అది అన్నమాట. ఇక అటువంటిని అంతలోకే మనకి రూపాలుగా కనిపించిన వాడు కాస్త సడన్గా ఏమవుతాడండి? అంతటా నేనే ఉన్నాను, అంతర్యామిని. ఆ జీవిలో ఉన్నా, ఈ జీవిలో ఉన్నా, ఈ జీవిలో ఉన్నా, ఇందులో ఉన్నా అని చెప్పేటటువంటి స్వామి ఆయన. అర్థం కాడు తొందరగా. అందుకని అటువంటి ఆయన్ని కీర్తించాలి అని అంటే అమ్మవారు మనకి 6 సోపానాలు వేశారు తేలికగా. ఏమిటండి? మొట్టమొదటిది ఎల్లే ఇళంగిళియే. ఎల్లంటే ఏంటండి? తేజోమయి, కాంతిమతి అని చెబుతున్నారు అన్నమాట. ఓ లేత చిలక అని చెబుతున్నారంటే జ్ఞానికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటనేది చెప్తున్నారు. మనం జ్ఞానులం కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలండి? నిరంతరం భగవన్నామస్మరణతోని ఉండాలి. అదే మనను కాపాడేది, ఇంకోటి ఏది కూడా నిన్ను కాపాడదు. అలాగే ఎర్రటి ముక్కు, ఇందాకే చెప్పుకున్నాం, నిత్యనామస్మరణతోని పెదాలు ఎర్రబడాలే తప్ప లిప్స్టిక్లతోని కాదు. కనుక వాటిని మానేసి ఈ ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత వచ్చేసరికి ఈ నోటు నుంచి ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణని వీడవద్దు. దేవుణ్ణి ఎంతో తలిచినామండి, ఎప్పుడు రామ 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 అన్నాం. కానీ అదేందోనండి, మా ఇంట్లో ఇట్లా శవం వెళ్ళింది, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అది అన్నావు కాబట్టే వాడు టైంకి ఆ మాత్రం చనిపోయాడు. వాడు బతుకుంటే మంచాలో పడుంటే నువ్వు చేస్తావా? మరి వెరి మాటలు మాట్లాడతారు. కానీ ఆ మధ్య ఎవరికో ఏదో పెద్ద జబ్బు వచ్చి పోతే ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? మా వాడు ఎప్పుడు రామనామస్మరణే చేసేవాడు, రాముడికి బోల్డంత చేశాడు, కానీ రాముడు మమ్మల్ని చిన్న చూపు చూసిండు, ఓ హే అసలు మా వాడిని తీసుకుపోయిండు అని అన్నారు. పోనీ వాడు మంచంలో ఉంటే కాస్త భారీ శరీరం, వాడు మంచంలో ఉంటే నువ్వు చేస్తావు? చేయగలవా? మొత్తం చూడగలవా? కదా. అందుకని చెత్తమాటలన్నీ మాట్లాడకూడదు. అది అంతవరకే చాలు. అమ్మో ఈ జీవికి ఇంతకు మించి కష్టం ఇవ్వటం అనవసరం, వీడు భరించలేడు అని అనుకున్నాడు కాబట్టే భగవానుడు తన దగ్గరికి కష్టం లేకుండా తీసుకువెళ్ళిపోయాడు. అది గ్రహించు. ఇంకేడనండి, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, తల్లినున్నా, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అంటే అసలు మాకింత అన్యాయం చేసిండు రాముడు, మాకింత అన్యాయం చేసిండు అని అంటే వాడికి ఒక రోగానికి ఇంకొక రోగం తిరగబెట్టి వాడికి ఏదన్నా అయితే గనక తల్లివి నువ్వు, వాడలా మంచంలో మొత్తం అంతా కూడా దేహం ఉడిగిపోయి అట్లా ఉంటే గనక చూసి భరించగలవా? అందుకే భగవానుడు చాలు అని కొద్దిపాటి ఇది ఉండగానే తీసుకువెళ్ళిపోయాడని గ్రహించు. అది భగవానుడి నామాన్ని ఈ ముక్కు నుంచి అంటే ఈ పెదాల నుంచి ఎప్పుడూ కూడా బయటికి వదిలేయద్దు, చిలకలాగా ఇలా పట్టుకొనే ఉంచాలన్నమాట. అది. ఇక తర్వాత షిల్లెన్ రజయ్యేన్ మిన్, చివుక్కుమనే విధంగా మాట్లాడొద్దర్రా అని అన్నారు.
అంటే భగవత్ కైంకర్యం కానీ, స్తోత్రం కానీ, లేదా భగవంతుడి గురించి వింటున్నప్పుడు కానీ ఇతరులు అడ్డుకున్నప్పుడు మనకు అలా అనిపించాలి. అలా అనిపించలేదు అని అంటే మనం అందులోకి చొచ్చుకొని పోలేదని అర్థం అన్నమాట. అది ఆ చొచ్చుకుపోయే లక్షణం రావాలి. అంతే తప్ప ఈ కైంకర్యం ఉంది అని అన్నప్పుడు ఇక్కడికి పోవాలి, అక్కడ పోవాలి, ఇంకోటి చేయాలి, మరొకటి చేయాలి అనే ఆలోచన నీకు వస్తోంది అని అంటే ఇంకా పూర్తిగా ఇది నీకు వంట పట్టలేదు అని అర్థం. ఇక తర్వాత చెప్తున్నారండి, నంగై మీర్ పూర్ణురాలా అని అన్నారు. ఎందులో పూర్ణత్వంగా ఉండాలట? జ్ఞానాన్ని పొందటంలోనూ పూర్ణత్వం ఉండాలి. ఎక్కడా కూడా వెనకంజ వేయకూడదు. ఇది తెలిసింది, అబ్బో తిరుపతి చదివేశాను, చాలు అయిపోయింది, మాకు అంత వచ్చేసింది. ఓ నిత్యానుసంధానం చదివేశాక మాకు అన్నీ వచ్చేసినాయి, అయిపోయింది. ఏమొచ్చు నీకు? ఏం తెలుసు నీకు కదా? అందుకని జ్ఞానం పొందే విషయంలో పూర్ణమై ఉండాలి, సర్వం పొందటానికి ప్రయత్నించాలి. అలాగే జ్ఞానం పెంపొందించుకోవడంలో కూడా పూర్ణత్వం కలిగి ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటూ పూర్ణత్వాన్ని సంపాదించాలి. అలాగే జ్ఞానాన్ని పంచే విషయంలో కూడా పూర్ణత్వం ఉండాలి. కొంతమంది ఉంటారండి, అది పాటల విషయం కావచ్చు, లేదా ఈ కోవెళ్ళల్లో కానీ ఏవైనా సరే కైంకర్యం చేసే విషయం కావచ్చు, తర్వాత ఏదైనా జ్ఞాన సముపార్జన చేస్తే దాని గురించి చెప్పడం కావచ్చు. ఏమంటారు? మా అప్పుడైతే మేము ఇట్లా చేసేది, ఇప్పుడు వాళ్ళు చెయ్యట్లే అంటారు కదా, అవునా? మరి నువ్వు ఉండి ఏం చేసావు? మీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు వాళ్ళకి నీకు మొహాలోకాలు లేవా? వాళ్ళొక దీవిలో నువ్వొక దీవిలో ఉన్నారా? ఇక్కడే ఉన్నారు కదా. ఒకసారి ప్రోత్సహించి చూడాలి కదా. మా అప్పుడు ఇట్లా చేసేవాళ్ళం, ఒకసారి చేస్తే బాగుంటుంది, ప్రయత్నించండి. చక్కగా ఉత్సాహవంతులు చేస్తుంటుంటే కొంచెం బెరుకుగా ఉన్నవాళ్ళు మీతో జాయిన్ అవుతారని నిదానంగా ఏం చేయాలి? తర్వాత వాళ్ళని అందులోకి లాగాలి. ఒక ఇదిలో ఒక టీంలో ఉన్న వాళ్ళు ముసిలోళ్ళు అయిపోయేదాకా కొత్త వాళ్ళని రానియకపోతే ఏమవుతుంది? వీళ్ళు కాస్త ఏదో రోజు టామ్ అంటారు. ఆ కొత్త వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు దూకి పని చేయడం అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళు చూస్తూ కూర్చుంటారు అన్నమాట. ముగ్గులు పెట్టేవాళ్ళు ఉంటారు, కొత్తగా ముగ్గులు పెట్టేవాళ్ళు ఉన్నారనుకో, ఎవరినో నుంచి నువ్వు ఆ పక్కనే, నువ్వు ఈ పక్కనే, ఇంకో ఈ రంగులు కాస్త అందులో వేసేసేయి, దీపాలు ఇగో నువ్వు కాస్త పెట్టివి, అన్నీ మనమే చేయాలి, అంతా మనమే చేయాలి. వీళ్ళు కాస్త పుడికిమంటారు, గోడకి ఎక్కుతారు. ఆ తర్వాత పుడికి అసలు చేసేవాడు ఉండడు, ప్రతిదీ కొత్తే. అవునా? వాళ్ళకేమో భయంగా వాళ్ళు అలాగే ఉండిపోతారు. పూర్ణత్వం అంటే ఏంటండి? తర్వాత తరాన్ని కూడా సిద్ధం చేసేయాలి. కోవెల్లోనే కాదండి, ఇంటిలో కూడా అంతే. కొంతమందికి అయితే ఇళ్లల్లో ఈ పెరుమాళ్ళ మూర్తులు ఉంటూ ఉంటాయి, ఇతరుల ఇళ్లల్లో కూడా మేము చూసాం. వాళ్ళ ఇళ్లలో మూర్తులు ఉండడం కానీ, లేదా పూజ ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయి. అవి కాస్త ఏం చేస్తారో అటకెక్కిస్తూ ఉంటారు అనమాట. లేదా ఒక భోషాణంలో వేస్తారు, ఒక పెద్ద పెట్లో పడేసి ఉంచుతారు. ఎప్పుడో ఉగాదికి తీసి అన్నిటినీ తుడిచి చేసి బాగా ఇది చేసి ఏం చేస్తారు, బాగా అలంకరించేస్తారు. మళ్ళీ ఉగాది అయిపోగానే తీసి అందులో పెట్టేస్తూ ఉంటారు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నా అంటే ఏమోనండి, అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు కానీ చేసేసేవాళ్ళు. ఏదో వాళ్ళు నేర్పించలేదు, ఇంకా పిల్లాడు కదా అట్లా అనుకుంటుంటే చచ్చేదాకా పిల్లాడుగానే ఉంటాడు. ఎందుకంటే చచ్చాక కూడా వాడిని నలుగురు మోసుకొని పోవాలి కదా. చిన్నప్పుడు ఎలా అయితే 2 చేతుల మీద మోయబడ్డాడో ఇప్పుడు 4 భుజాల మీద మోయబడుతున్నాడు. ఎప్పటికీ వాడు పిల్లాడే. తర్వాత తరానికి అందిస్తూ వెళ్ళాలి ఏదైనా సరే, లేకపోతే భ్రష్టు పట్టడం ఖాయం అన్నమాట. అది చెప్పాలి, ఓయ్ అగరబత్తి వెలిగించి దీపం వెలిగించి అప్పుడు స్కూల్కి వెళ్ళు నువ్వు, ఆ తర్వాత పని నేను చూసుకుంటా. లేదు, అన్నీ సిద్ధం చేయ, అక్కడ దీపము, తర్వాత ఏమంటారు ఆ ఒత్తులు అవి అన్నీ దేనికి అది రెడీగా సిద్ధం చేసి, తైలం కూడా వేసి అక్కడ సిద్ధంగా పెట్టు. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ చేసుకోవాలి కదా, అన్నీ రెడీగా పెట్టు. ఏ పని చేయలేరా? చెప్పరు. చెప్పకుండా ఏం చేస్తారు? దాని మూతికి టిఫిన్ కూడా నువ్వే అందిస్తావు. ఇప్పుడు జళ్ళేం లేవుగా పాపం. ఒకప్పుడు అంటే అసలు ఒకప్పుడు మరి 2 జళ్ళు, ఇంత జళ్ళు, ఏదైనా మోకాడ బారు జళ్ళు అని పాపం వేసి ఈ పనులన్నీ చేయించేవాళ్ళు. ఇప్పుడు మీకు జళ్ళు వేయడానికి టైం లేదు కదా, వాళ్ళకి జళ్ళు లేవు, అయినా సరే పని చేయడానికి వాళ్ళకి తీరుబాటు ఉండట్లేదు. మీకు ఉన్నది తర్వాత తరానికి అందించడానికి టైం సరిపోవటం లేదు. పూర్ణత్వం తగ్గటం అన్నమాట. అంటే సంపూర్ణంగా లేము, పూర్ణత్వానికి ఎదగాలట.
ఇక చెబుతున్నారు, ఆచార్యుణ్ణి ఆశ్రయించి ఉంటే పూర్ణత్వం వస్తుంది. ఇక కట్టురైగళ్ళు వాయరిదం అంటే కటువు పదాలు మాట నేర్పరితనం. కటువు పదాలు అంటే ఏంటండి? పడికట్టు పదాలు అంటాం అన్నమాట. ఇందా చెప్పామే, అడియేన్ అంటాం, అయ్యా దాసులము అని చెప్పడం, ఇంట్లో చేసినటువంటిది భగవానుడికి సమర్పించి తినడం, దాన్ని ప్రసాదం అని మాత్రమే చెప్పడం అన్నమాట. తర్వాత సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళ ఇంట్లో నెయ్యి వడ్డిస్తున్నారనుకోండి, దానిని నెయ్యి అనరు, నెయ్యి అముదు అంటారు. పలకడం చేత కాని వాళ్ళు నెయ్యి ఆవుదు అంటారు. ఆవుదు కాదు, అది అముదు. అముదు అంటే అమృతం. ఎందుకయ్యా అంటే భగవంతుడి ముందు అన్నం పెట్టి ఈ నేతిని ఒక చుక్క ఇట్లా అభికరిస్తారు. అభికరించినప్పుడు ఆ నెయ్యి కూడా ఏమవుతుంది? అమృతప్రాయం అవుతుంది. కనుక ఆ అన్నాన్ని ఇంకొకరికి వడ్డించేటప్పుడు ఆల్రెడీ అందులో ఒక నేతి చుక్క వాళ్ళకి పడిపోయి ఉంటుంది. అడిషనల్గా మనం వేస్తున్నాం కనుక ఇందులో ఆల్రెడీ నెయ్యి ఉన్నది కనుక ఏమడుగుతాడు? నెయ్యి అముదు అంటే ఆ అమృతాన్ని ఉంచు అని అడగటం అన్నమాట. అది అలాంటి పదాన్ని పడికట్టు పదాలు అని అంటారన్నమాట. అది ఇక వల్లీర్హళ్ అని చెప్తున్నారు. అంటే వల్లీఘం అంటే ఇంగువ, అంటే ఘాటుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి హితకరంగా ఉంటుంది అనమాట. అందుకని వల్లీరుగళ్ళు, నువ్వు ఘాటుగా మాట్లాడుతున్నా కూడా అవన్నీ మాకు హితమే, మాకు అవసరమైనవే, మేము ఎదగటానికి ఉపయోగపడేవే. అలా ఎప్పుడైనా సరే ఇతరుల విషయంలో మనం అదే తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా కోవెల నిబంధన గురించి పై ఇది వాళ్ళు వీళ్ళకి చెప్తున్నా కూడా కొంగు నిండుగా వేసుకోమంటే, మాకు తెలిస్తే చున్నీ వేసుకొని రామ్మా, మంచిది, కొంచెం జడేసుకొని రావాలమ్మా రేపటి నుంచి అంటే, తెలుసా ఆంటీ మాకు కూడా. అవునా? ఏమండి కొంచెం కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోండి, అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఓ గుడికి మేము కూడా వస్తున్నాం అమ్మో, ఎప్పటి నుంచో మాకు వినిపిస్తున్నావు కదా. ఇక ప్రసాదం ఎలా తినాలండి? ఎలా తినటం ఏంటి కదా, ఇలా తీసుకొని ఈ వేళ్ళు ఇలా పెట్టాలి, కనిపిస్తుందా? పెట్టి ఇందులోంచి ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. దాన్ని ఇట్టు తీసుకొని ఇట్టు నాక్కుంటూ తినటం కాదనమాట. ఈ వేళ్ళు ఎక్కడా కూడా పెదవులకు కూడా తగలకుండా కొంచెం తలెత్తితే బోల్డ్ ఎక్సర్సైజ్ ఇదంతా కూడా. ఇవాళ రేపు అంతా మొబైల్ చూసుకుంటూ ల్యాప్టాప్లు చూసుకుంటూ ఇట్లా వంగిపోతున్నాం కదా. ప్రసాదం కోసం 4 సార్లు ఇట్లా పైకి ఎత్తినప్పుడు మెడ కాస్త దాని పొజిషన్లో పొజిషన్లోకి అది వస్తుంది అనమాట. అందుకని ఏం చెప్పారండి, తీసుకొని ఇట్లా వేసుకోవాలని మునిగిపోయారు. అట్లా వేసుకోవాలని చెప్పారు కదా. ఇంకొకటి, గబుక్కుని ఎవరికైనా ప్రసాదం అందదండి ఒక్కోసారి. అయ్యో ప్రసాదం దొరకలేదా అమ్మా అని, ఇది నువ్వు ఇంకా ఒక రకంగా ఇలా వేసుకోవటం కూడా ఎంగిలే అయినప్పటికీ కూడా మరీ ఇలా చెయ్యలేదు కాబట్టి ఎవరైనా నీకన్నా చిన్నవాళ్ళు వస్తే కనుక, అమ్మ ఇలా ఉంది ప్రసాదం తీసుకుంటావా నాన్న అని చెప్పి ఇవ్వచ్చునమాట. మనం ఎక్కడ అరటిపండు ఇచ్చిందంటే ఇక అంతే, కోత మనమా, రెండిటికి పోటీ పెడితే మనమే గెలుస్తాం అందులో. ఇటు తీసుకోవడం కచ్చకచ్చ నవిలేయటం, ఇట్లా తీసుకొని నోట్లో వేసుకునే పద్ధతే లేదండి మన దగ్గర. పొరపాటున ఎవరైనా ఒకసారి ఇలాగే అయింది. కోవెలకి ఒక గర్భిణీ స్త్రీ వచ్చింది, అప్పటికి ప్రసాద వితరణ అయిపోయింది, క్లోజ్. అయ్యో క్లోజ్ చేశారా, పోనీలేండి అనుకొని పాపం ప్రసాదం దగ్గరికి వెళ్తే ఒక మెతుకు లేదు అక్కడ. అయ్యో అవునా అనుకుంది. అందరూ అరటిపళ్ళు కచ్చకచ్చ నవిలేశారు, పడేశారు అక్కడ. అదే కనుక నువ్వు తుంచి నోట్లో వేసుకొని ఉంటే కనుక, అంటే నేను ఇది ఆల్రెడీ వాడానమ్మా కానీ ప్రసాదంగా ఉత్త చేతులతో ఎలా వెళ్తావు, నీకు అభ్యంతరం లేకపోతే తీసుకో అని ఆ సగము ఇవ్వచ్చు. వాస్తవానికి దాన్ని నువ్వు సగం తిన్నావు కాబట్టి అది నువ్వు ఎంగిల్ చేయకపోయినా ఎంగిల్ కిందే లెక్క వస్తుంది. అయినప్పటికీ యూ కెన్ ఆఫర్ దెమ్. అది మనం అంతా కూడా నాకుడు వ్యవహారం అయితే ఎట్లా కదా. ఇంకొకటి, పులిహారో ఏదో తింటారు, ఏం చేయాలి, వెంటనే చేతులు బస్స తోమేయాలి. అక్కడ ఇంకా వాళ్ళు సబ్బులు పెట్టట్లే, లేకపోతే ఆ సబ్బుతో సహా కడిగేస్తాం మనం. అసలు ప్రసాదం తిన్న తర్వాత చేతులు కడగరాదు. ఒక 2 నిమిషాలు నువ్వు ఇట్లా ఉంచి 4 సార్లు ఇలా ఇలా అంటుంటే నీ చేతికే ఇంకిపోతుంది ప్రసాదం. ఈ పాదాలకో కాళ్ళకో వెంటనే ఆ జిడ్డంతా కూడా రాసేసుకుంటే అసలు చేతికి ఏం ఉండనట్టే అనిపిస్తుంది. ఏమంటే అందుకనే మీకు ప్రసాదాలన్నీ కొంచెం ఘనంగా ఇచ్చేది ఎప్పుడు ఇస్తారంటే ఇగో ఇలాంటి చలికాలంలోనే ఇస్తారు. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు బాగా మాయిశ్చరైజర్లు అవి కొనేసుకొని బాగా వాడేస్తున్నారు కాబట్టి టు బీ గ్రాంటెడ్గా అయిపోతుంది. కానీ అవి కూడా కెమికల్స్వి, ఇవి కెమికల్వి కాదు.
కనుక నువ్వు ఎంగిల్ చేసుకోకుండా తింటావు కనుక అది నీకు చేతికి అంటిన దాన్ని ఏం చేస్తారు, చేతికే ఇట్లా రాసేస్తారు, పాదాలే అదే కాళ్ళకి రాసేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అది నీకు మాయిశ్చర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే నీ శరీరంలో ప్రసాదం ఇంకిపోయింది అంటే అర్థం అది. చేతులు గడగకూడదు అనమాట. అది ఘాటైనప్పటికీ, గట్టిగా ఉన్నప్పటికీ, కష్టమైనప్పటికీ ఇలాంటి విషయాలన్నీ నీ ద్వారా తెలుస్తాయి అని చెప్పారు ఇందాక. అవన్నీ తెలుసుకొని ఆచరించాలి, అప్పుడే మాయనే మనకు అర్థమవుతాడట. ఇక తర్వాత ఆఖరుగా 6వది చెప్తున్నారు, వల్లానై కొన్నానై మాత్తారై మాత్త జిక్క వల్లానై అన్నారు. అంటే బలం కలిగినటువంటి ఏనుగులు ఏంటండి అంటే ఇంద్రియాలు, అరిషడ్ వర్గాలు. ఈ బలమైనటువంటి ఏనుగుల్ని, పెద్ద ఆకారాలు కలిగినటువంటి వాటిని తొక్కాలి, అణచాలి అంటే ఎవడు రావాలండి, బలమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే రావాలి, ఆ హృషికేశుడే రావాలి. హృషికములు అంటే ఇంద్రియాలు. ఆయనకొక్కరికే ఆ పేరుందండి, శ్రీమన్నారాయణకు మాత్రమే హృషికేశుడు అనే పేరుంది. ఆయనే రావాలి, ఆయనే కంట్రోల్ చేయాలి. ఈ విషయాలు కనుక మనకి సోపానాలుగా ఇవి తెలిస్తే కనుక మాయానై ఆయన విషయం మనకి చాలా తొందరగా అర్థమవుతుందండి అని చెప్తున్నారు. ఇక ఈ పాశురంలో మనకి తిరుమంగయాళ్వారిని గోపికలో భావించుకుంటూ అమ్మవారి గోపికను మేలుకొలుపుతున్నదట. తిరుమంగయాళ్వార్లు మనకి శ్రీరంగాన్ని అనుగ్రహించినటువంటి కట్టి ప్రాకారాలు, సప్త ప్రాకారాలు మనకి కట్టి మనం ఈ రోజున ఇంత సౌభాగ్యంగా చూసుకోవడానికి కారణం ఆయనే అన్నమాట. ఈ అధ్యయనోత్సవాలు వీటన్నింటికీ కూడా ఆయనే మూలం. ఇక ఈ శ్రీరంగాన్ని కట్టించడం అనే దానికి ఆయనకి 60 సంవత్సరాలు పట్టిందండి, 60 సంవత్సరాలు. అది ఇక ఎలాగండి చెప్తున్నారు తిరుమంగయాళ్వార్లు అని అంటే, వారి పాశురాలలో ఆయన ఏమన్నారండి, నేను కిళిని అని చెప్పుకున్నారు. కిళిబోల్ మిడుత్తి నడందు అని అన్నారనమాట. నేను చిలుక, లేత చిలుక వలె నడిచి చూపిస్తాను, నా పలుకులు అలాగే పలుకుతానని చెప్పారు. అందుకని ఇక్కడ ఈ లేత చిలుక అని వచ్చింది కదా, అలా ఆ విధంగా ఇక్కడ అమ్మవారు వీరినే తలుచుకున్నారని చెప్తారు. అలాగే వారి పాశురాలన్నిట్లో కూడా ఎక్కువ శాతం ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటాయి. అదేవిధంగా ఇందులో కూడా చూసారా, ఇప్పటిదాకా అలా చెప్పలేదు. మనం ఆటోమేటిక్గా ఒక మాట అన్నారంటే ఇప్పుడు ఫోన్లో ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నారు, ఒకళ్ళు అవతలాడు ఏం మాట్లాడాడో మనం గెస్ చేయగలం. కాదు సార్ అంటే అలా కాదు సార్, అయ్యో సారీ సార్ అంటే అవతలాడు వీడిని తిడుతున్నాడు అనమాట, మనకు అర్థమైపోతుంది. ఏరా మీ బాస్గానే ఏంటి తిడుతున్నాడా నిన్ను కదా, అలా కాదు చేస్తా అని చెప్తున్నా, కొంచెం వస్తాలే రేపు చూస్తా, గిఫ్టా తీసుకోండి. ఏంట్రా మీ ఆవిడ నేను గిఫ్ట్ అడుగుతుందా ఏంటి, ఆటే దబాయిచ్చేస్తుంది నిన్ను, ఇవి మనకు అర్థమవుతుందా లేదా, అలాగే అర్థమయ్యేది. కానీ ఈ పాశురంలో అమ్మవారు ఏం చేశారు, ఇరువురి మాట్లాడుకుంటున్నట్టుగా చూపించారు. అలా మనకి తిరుమంగయాళ్వారి పాశురాలలో ఉంటాయన్నమాట. అది ఇక అమ్మవారు మనని ఈరోజు తీసుకువెడుతున్నటువంటి దివ్యదేశము తిరువళ్ళవాష్. ఇది మనకి కేరళ రాష్ట్రంలో ఉంటుందండి. ఎర్నాడ అనేటటువంటి దాంట్లో ఉంటుంది, ఎర్నాకులం సమీపంలో ఉంటుందన్నమాట ఇది. ఇక ఇక్కడ ఉన్నటువంటి మూలవర్ని కోలప్పిరాన్ పెరుమాళ్ అని కీర్తిస్తాం. అలాగే అమ్మవారిని వచ్చేపాటికి సెల్వ తిరుకోజుందు నాచియర్ అని కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ చిల్లెండ్రజయ్యేన్ మెన్ అని అన్నారు కదా, అంటే చెవులు చిల్లులు పడేటట్టుగా మాట్లాడకుండా అని అన్నారు కదా, ఆ పదాలని పట్టుకొని ఈ క్షేత్రాన్ని అమ్మవారు కీర్తించారు అని మనకి పెరుమాళ్ళు అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ పూర్వం ఏం జరిగిందంటే, ఘంటాకర్ణుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడండి. ఈ ఘంటాకర్ణుడు ఏం చేసేవాడు, శివగణంలో ఉన్నటువంటి ప్రేతలకన్నింటికీ కూడా నియామకుడై ఉండేవాడు. ఈతగాడు ఏం చేసేవాడంటే చెవులకి గంటల్ని కట్టుకున్నాడు అనమాట. అంటే ఎవరైనా సరే హరినామస్మరణ చేస్తారేమో, ఆ హరినామస్మరణ నాకు వినిపించకూడదు అని చెప్పి నారాయణ మాట అబ్బో కిమ్మన్నాస్తి వినిపించొద్దండి అని అనుకుని ఏం చేసేవాడట, గంటలు కట్టుకున్నాడు. ఎటువంటివంటి పెద్ద పెద్ద గంటలు. అసలు అతను ఇటు తిరిగి అటు తిరుగుతుంటేనే గణగణ 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 మోగుతూ ఉండేవి. కనుక ఎవరైనా పొరపాటున హరిహరి అన్నా నారాయణ అన్నా వినిపించేవి కాదన్నమాట. దాంతో ఏమైందండి, బ్రహ్మహత్య పథకం చుట్టుకుంది ఇతనికి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏమైంది, ఈయన శివపిరాన్ దగ్గరికి వెళ్ళారు. ఏమిటిది, నాకు విసుగొచ్చేసింది ఇది చేసి నాకు ఇంకా చాలా కొన్ని వేల యుగాల పాటు చేశారండి ఆయన. ఈ ప్రేతలకి నియామకుడుగా
ఆ జాబ్ చాలా 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 యుగాలు చేసేసారు. చేసిన తర్వాత చాలు స్వామి ఇంకా ఇక చాలా అనిపిస్తుంది, నాకు మోక్షం ఇచ్చే అన్నారట. ఓయ్ అదేదో కొత్త విషయం అడుగుతున్నావేమిటో నన్ను అని శివపిరాన్ అన్నారట. అబ్బే కావలిస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను, మోక్షమిచ్చే జనార్దన అతను కదా ఇవ్వాలి అని అన్నారట. అని అంటే అవునా అయితే ఆయన్నే ఇమ్మని చెప్పండి అని అన్నారట. ఎలా ఇస్తాడు, నీకు బ్రహ్మహత్య పథకం చుట్టుకుందిగా, నాకా ఎలా అని అంటే మరి నువ్వు చెవులకు గంటలు కట్టుకున్నావు కదా, హరినామస్మరణ నీకు వినిపించట్లేదు కదా, నారాయణ నారాయణ అంటుంటే నీ గంటలు నీకు అసలు చెవులోకి రానియట్లేదు కదా, అందుకని నీకు బ్రహ్మహత్య పథకం చుట్టుకుందో అన్నారట. అని అంటే అప్పుడు ఏం చేశారట, సరే మన నాకు ఏదో రకంగా చూడండి అని అన్నారట. అని అంటే అప్పుడు ఏం చేశారట, తపస్సు చెయ్యి, తపస్సు చేస్తే నీకు బ్రహ్మహత్య దోషం పోతే అప్పుడు నేను వచ్చి నీకు మంత్రోపదేశం చేస్తాను. అందుకనే శివపిరాన్ని ఆచార్య స్థానంలో చెప్తారండి శ్రీ వైష్ణవులు. ఆచార్యుడికి ఉండాల్సినటువంటి జాలి గుండె అంతా శివపిరానికి ఉందన్నమాట. నువ్వు చెయ్యి నేను చూస్తానని చెప్పారు, నీ ప్రయత్నం అనేది ఉండాలి కదా అని అన్నారు. ఆ తర్వాత అతను కాస్త ఈ ఘంటాకర్ణుడు కాస్త తపస్సుని చేయని ఆరంభించాడు. అది ఇక్కడే ఇక తపస్సుని చేస్తూ చేస్తూ ఉండగా తర్వాత ఈ తపస్సు అంతా పూర్తయ్యాక ఆత్మ నివేదన అనేటటువంటిది ఒక దానిని చెయ్యాలి కదా అని చెప్పి ఏం చేశాడు, అతను పాపం అటు ఇటు చూశాడు. ఆత్మ నివేదన చెయ్యాలి కదా, ఇతనికి ఏమర్థమైంది, వేరే ఏదో ఒక ఆత్మ నివేదన చేయాలని ఇతనికి అర్థమైంది. పాపం అర్థమై ఏం చేశాడు, అటు ఇటు చూస్తే అక్కడి నుంచి ఒక గో వెళ్తోంది. ఓహో ఇంతకైనా శ్రేష్టమైన ఆత్మ ఇంకే ఎక్కడ దొరుకును అని చెప్పి గబగబా వెళ్ళి దాన్ని కాస్త చంపేం చేశారు, నివేదించారనమాట. అప్పుడు శివపిరాన్ ఏం చేశారు, వచ్చి అయ్యో ఎంత పని చేసేవారు నాయన, మళ్ళీ తపస్సు ఆచరించు అని చెప్పారనమాట. అలా ఆచరించిన తర్వాత ఆయనకి నారాయణ మంత్రోపదేశం అనుగ్రహించినటువంటి స్థలం ఇక్కడ. శివపిరాన్ ఘంటాకర్ణునికి నారాయణ మంత్రోపదేశం చేసినటువంటి స్థలం తిరువళ్ళవాజ్ అండి. అంత గొప్ప స్థలం ఇది. ఇక ఈయనకి మోక్షానికి ఒక మార్గం ఏర్పడినటువంటి స్థలం అన్నమాట ఇది. అది ఆ తర్వాత మళ్ళీ ఈయన బదిరీకి వెళ్ళారు. సంపూర్ణ మోక్షం రావడం కోసమని అక్కడ బదిరీకి వెళ్ళి మళ్ళీ తపస్సును ఆచరించడానికి క్వాలిఫికేషన్ ఇక్కడ వచ్చిందనమాట ఈయనకి. అది ఇక ఇక్కడ ఇది ఒక కథ అయితే ఆ తర్వాత కాలం అలా గడుస్తూ ఉన్నది. ఆ గడిచిన తర్వాత ఈ కలియుగంలో జరిగినటువంటి కథ ఇది. శెల్వమంగళ తన్మయ్య అనేటటువంటి ఒక గొప్ప భక్తురాలు ఉండేది. ఆవిడ పాపం ఏమనుకునేదట, ప్రతి ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి నాటికి ఎవరో ఒకరికి భోజనం పెట్టాలి అని అనుకునేది. అందులో కూడా ఎవరైనా బ్రహ్మచారికి పెడితే బాగుంటుంది అని అనుకుని ఆమె అలా అలా ఆచరిస్తూ ఉండేది. సరే ప్రతిసారి అది జరుగుతూనే ఉండేది. అయితే వాస్తవానికి ఆ గ్రామానికి దగ్గరలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడు, ఈమె ఈ వ్రతాన్ని చేసి ఇలా ద్వాదశి భోజనం పెట్టడం వల్ల ఏమయ్యేదట, అతనికి శక్తి తగ్గేదట. అతనికి కారణం తెలుసు కానీ వీళ్ళకెవరికి గ్రామంలో వాళ్ళకి కానీ ఈమెకు కానీ ఆ కారణం తెలియదు, చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే నిస్వార్థంగా. అయితే అతను ఏం చేశాడు, ఓహో అంటే అసలు ఈమె ద్వాదశి భోజనం పెట్టేటటువంటి సమయానికి ఓ బ్రహ్మచారి కావాలి, ఆ బ్రహ్మచారిని పంపించకుండా అయిపోతుంది అని అనుకొని మొత్తం ఆపడం మొదలుపెట్టాడు. కానీ ఏదో మూల నుంచి పాపం గ్రామంలో వాళ్ళు ఏం చేసేవారు, ఎవరో ఒక బ్రహ్మచారిని పంపిస్తూనే ఉండేవారు. సో ఇలాగే ఏమైంది, ఒకసారి 12 అవుతున్నా కూడా ఎవ్వరు రావట్లే. అయ్యో ద్వాదశి గడియలు దాటిపోయి కూడా చాలా సమయం అయిపోయింది కదా, అయ్యో ఎవరు రావడం లేదేంటయ్యా అని చెప్పేసి అనుకొని ఈవిడ ఎదురు చూస్తూనే కూర్చున్నారు. సరే పాపం మొత్తానికి గ్రామంలో వాళ్ళు పంపించారు, ఏదన్నా మూల నుంచి వచ్చాడో ఒక బ్రహ్మచారి మటుకి అతి కష్టం మీద వచ్చాడు. వచ్చి అమ్మ ఏకాదశి వ్రతం చేసేది ఇక్కడేనా, ఊళ్ళో వాళ్ళందరూ చెప్తున్నారు ఒక బ్రహ్మచారి కావాలి అని, ఇదిగో నేను వచ్చాను అని చెప్పాట. సరే చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చావు బాగానే ఉంది, అసలు ద్వాదశి గడియలు దాటి కూడా చాలా సమయం అయిపోయింది కదా, మరి సరేలే రానాయన వచ్చే ఏకాదశికి ఏం జరుగుతుందో అంటే ఆ బ్రహ్మచారి చెప్పాడు, వచ్చే ఏకాదశి గురించి నువ్వు కంగారు పడక్కర్లేదమ్మా, నేను ఆ అసురుణ్ణి సంహరించేశాను, పెద్ద యుద్ధం చేశాను, ఈ గ్రామస్తులందరూ చెప్తే నా దగ్గర ఉన్నటువంటి కత్తి డాలు వీటన్నిటిని పెట్టుకొని గొప్ప యుద్ధం చేసి వాడిని ఓడించేసేసాను, సంహరించాను, కనుక నువ్వు ప్రతి ద్వాదశికి ప్రతి ఏకాదశి వ్రతం అయిన తర్వాత ద్వాదశికి ఇలాగే బ్రహ్మచారికి చక్కగా పెట్టుకోవచ్చు అని చెప్పారట. ఓ అలాగా అయితే సరేలే కూర్చో అని చెప్పి మొత్తానికి ఇంట్లో భోజనం పెట్టింది.
పెడుతుంటే ఇతను కాస్త వచ్చి కూర్చున్నాడు. చక్కగా పంచి కట్టుకొని ఉన్నాడు, కండువా వేసుకొని ఉన్నాడు, ఇలా కట్టుకొని కూర్చుని ఉన్నాడు అనమాట. పద్ధతి ఏంటండి? సంప్రదాయం భోజనం చేసేటప్పుడు ఊర్ధ్వవస్త్రం తీసేయాలి. మగవాడు తీసి నడుంకి కడతారనమాట. అది అయితే ఇతను ఏం చేశాడు, ఇలా కప్పుకొని కూర్చున్నాడు. అయితే ఆవిడ అన్నారు, ఇదేంటయ్యా నువ్వు ఊర్ధ్వవస్త్రం కప్పుకొని కూర్చున్నావేంటి, నడుంకి కట్టాలి కదా నువ్వు, అవునా? అలా ఒంటి నిండా కప్పుకొని కూర్చోవటం ఏంటంటే నాకు మొదటి నుంచి ఇదే అలవాటు అన్నాడు ఇతగాడు. ఇదే అలవాటు ఏమిటి? వ్రతం చేసుకొని నేనేమో చక్కగా నీకు భోజనం పెడుతుంటే ద్వాదశి ఇదిగాను, నువ్వు ఇలా చేస్తానంటే కుదరదు అబ్బాయి, నా అలవాటు ఇంతే అంటే కుదరదు, వచ్చావని సంతోషిస్తుంటుంటే ఇలా మాట్లాడతావేంటి, తీ అని చెప్పిందట. ఇతనేమో తీయనని, ఆమెమో తీయమని. ఈ అటు ఇటు అయ్యేసరికి ఆమెకు విసుగొచ్చి ఏం చేసింది, వేలడంత లేవు, ఇంత పెద్దదాన్ని నువ్వు నన్ను పట్టుకొని, పాప ఆమె జుట్టుకు కూడా రంగు వేసుకోలే కాబట్టి ఏమైంది, నా పెద్దరికం ఇంత గొప్పగా కనిపిస్తున్నా కూడా నువ్వు నా మాటను ఖాతరు చెయ్యట్లేదు ఏంటి అని, ఖాతరు చేయట్లేదేంటి అని చెప్పి వెంటనే ఏం చేసింది ఆవిడ, ఒంటి మీద ఉన్న కండువాని కాస్త ఇట్లా తీసేసింది అనమాట. లాగేసి ఇట్లా తీసేసింది ఆమె. తీసేయగానే ఏమైందండి, అయ్యగారి వక్షస్థలంలో లక్ష్మీదేవి కనిపించింది అనమాట కూర్చొని. ఈయనేమో కూర్చున్నవాడు కాస్త బిక్కుమని పైకి చూసుకుంటూ, ఓసారి లక్ష్మిని చూసుకుంటూ పైకి చూసుకుంటూ, ఎందుకంటే మరి ఈవిడ ఊరుకోదు కదా, ఈవిడితో ఎక్కడ తిట్టు తినాలో, హోమ్ డిపార్ట్మెంట్ కదా, ఈవిడితో ఇప్పుడు ఎక్కడ తిట్టు తినాలో అని అదొకటి. ఇంకొకటేమో అయ్యో ఇలా చేసింది ఏంటి అని చెప్పి ఆమెని బిక్కుమని చూసుకునేసరికి ఆమె కాస్త ఆశ్చర్యపోయిందనమాట. అమ్మో నాకు ఇంతటి భాగ్యమా అని చెప్పి స్వామికి ఎలా తలుచుకుంటూ నిత్యం నామస్మరణ చేసేటటువంటి నాకు, పెదాలు ఆరకుండా హరినామస్మరణ చేసేటటువంటి నాకు, ఒక్క అమృతపు చుక్కను కూడా జారనీయకుండా కష్టమైన నష్టమైన నామస్మరణని తలిచిన నాకు ఈరోజు ఆ స్వామే నా దగ్గర నా కళ్ళకెదురుకుండా కూర్చొని నా కోసమని అక్కడ రాక్షసుడిని చంపి కష్టపడి ఇక్కడ దాకా వచ్చి ఆహారాన్ని స్వీకరించటానికి, అమ్మ ఆకలేస్తోందమ్మా, ఈ ఒంటి మీద ఏది ఉంటే ఏంటి, ముందు కొంత పెట్టు నేను తినేసి వెళ్ళాలి, ద్వాదశి అని నన్ను బతిలాడుకోవటం ఏంటి అని చెప్పి ఆనందంతో పరవశించిపోయిందనమాట. అందుకని ఇక్కడ స్వామిని ఏమంటారండి, తిరువళ్ళవాష్ పెరుమాళ్ అంటే విశాల వక్షస్థలం కలిగినటువంటి స్వామి. ఎందుకండి ఆయనకు అంత విశాల వక్షస్థలం ఉన్నది? అమ్మకి ప్లేస్ ఉంది కదా, ఆవిడ అట్ట ఇట్ట కూర్చోదు కదా, చక్కగా పద్మాసనం వేసుకొని హాయిగా కూర్చుంటారు కనుక ఆవిడకి కావలసినంత చోటు ఇవ్వాలి కనుక ఈయనది విశాల వక్షస్థలం అన్నమాట. అది ఇక్కడ అమ్మవారిని వాత్సల్యదేవి, ఉత్సవరకు ఉండేటటువంటి నామాలండి ఇవి. అక్కడ ఉన్నటువంటి ఉత్సవరమూర్తికి వాత్సల్యదేవి అంటే మూలవరు ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు, ఘంటాకర్ణుని సమయంలో, ఉత్సవరు ఈవిడ సమయంలో, ఒకానొక కల్పంలో, అప్పటి యుగాలలో ఒకానొక కల్పంలో ఆయన ప్రత్యక్షమైనటువంటి స్థలం అన్నమాట. అది వాత్సల్యదేవి అని చెప్పి ఇక్కడ అమ్మవారిని కీర్తిస్తారు. ఈ క్షేత్రానికి వెళ్ళి మనం ఈ పాశురాన్ని స్మరించుకునేటటువంటి భాగ్యాన్ని మనకి స్వామి కలిగించాలి. ఒకసారి మనం స్మరించుకుందాం. ఎల్లేళంగిళియే இன்னமுழங்குதியோ சில்லென்றஜையேன்மென் நங்கைமீர் போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயிரிதும் வல்லீர்கள் நீங்களே నానేద నాయుడుగ, నాయుడు కాదు నాయుడుగ, ఒల్లై నీ పోదాయ్ உனக்கென்ன வேழுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொண்டானை மாத்தாரை மாத்தசிக்க வல்லானை
மாயனை பாடு ఏలోర్ ఎంపావాయ్. అందరం కలిసి ఒకసారి అర్ధపరమార్థంతో అమ్మవారితో పాటుగా స్వామివారికి ఈ పాశురాన్ని విన్నవించుకుందాం. ఎల్లై ఇళంగిడియే ఇన్న ముழங்குதியோ சில்லென்ற செய்யேன் மென்னங்கை மேற்போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயழிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக நீ போதாயுனக்கென்ன வேடுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொண்டானை மாத்தாரை மாத்தசிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய். ஸ்வஸ்தி. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். சர்வம் ஸ்ரீ கிருஷ்ணார்ப்பணமஸ்து. ஜெய் ஸ்ரீமன்னாராயண். ஜெய் மா பாரதி.